సంస్థల నుంచి గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. దీనిలో ఒక ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనం అందరం పనిచేస్తూ ఉన్నాము, చట్టం అయితే ఉంది, ఎక్కడెక్కడ ఇంకా గ్యాప్స్ ఉన్నాయి, మనకి డౌట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్స్ చేసుకుంటూ అందరూ కొలాబరేటివ్గా ఇంకా ముందుకు ఎలా వెళ్దాము అనేది మన ప్రధాన ఉద్దేశం అన్నమాట. మేము చూస్తూ ఉన్న దాంట్లోనమ్మా చాలా కేసెస్, ఒక 100 కేసెస్ చేస్తే మేబీ మోర్ దాన్ 80 ఎక్విటెడ్ అయిపోతుంది. అది చాలా బాధాకరంగా ఉంది. అలాగే రెండో పక్కన మనం తల్లిదండ్రులు కానీ ఎవరిని ఒకరు నింద వేయడం కాదు, ఇక్కడ అందరం కలిసి ఎలా ఇంకా పనిచేద్దాము అనే దాని గురించే మనందరం ఇక్కడికి వచ్చాము. నేను ఎక్కువ టైం తీసుకొని, అలాగే ఈరోజు నేను చెప్పగానే ఏసీపీ గారు కూడా ఇంత ఇంట్రెస్ట్ తీసుకుని వచ్చి మనం డిపార్ట్మెంట్ నుంచి కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా ఎంత ఎఫెక్టివ్గా మనందరం పనిచేద్దాము ఈ విషయం. ఎందుకంటే సిపి గారు కూడా ఈ విషయంలో చాలా పని చెయ్యాలి అనే దీంట్లో ఉన్నారు కాబట్టి అందరం కలిసి ఎలా పనిచేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. ఒకసారి ఇప్పుడు ఏసీపీ మహిళా పోలీస్ స్టేషన్ మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వారి సందేశం వరుసగా పోతున్నారు. మార్పులు ఏ విధంగా మనం చట్టాలను అమలు చేయాలి, ఏ విధంగా నేరాలు రకరకాల రూపాంతరం చెందుతాయి. ఈ పోక్సో యాక్ట్ కూడా అదేవిధంగా రీసెంట్ టైంలో వచ్చినటువంటి ఒక చట్టం. మైనర్ బాలికల మీద ఎలాంటి అత్యాచారాలు జరిగినా ప్రత్యేకంగా వాటి గురించి ఒక చట్టం ఉండాలి. ఎక్కువ శిక్ష పడేలా తక్కువ టైంలో ట్రయల్ నడిచి దానికి ఒక సపరేట్ స్పెషల్ కోర్టు ఒక జడ్జి గారి నుంచి దాన్ని ప్రత్యేకమైన దృష్టితో చూసేదానికి ఈ పోక్సో యాక్ట్ రావడం జరిగింది. సమాజంలో రోజులు గడిచే కొద్దీ మనము కొత్త స్టెప్స్ ఏ విధంగా తీసుకోవాలి, మహిళలకు జరిగే ప్రతి అంశాలు, బాలికల పట్ల, యువత పట్ల, ఏజ్డ్ ఉమెన్ పట్ల అలాంటి ఆలోచనలో పుట్టినది ఈ పోక్సో చట్టం. మనందరికీ పోలీస్ డిపార్ట్మెంట్లో పోక్సో చట్టం గురించి తెలుసు. ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థ రిఫార్మేటివ్ పనిష్మెంట్స్ కిందనే పనిచేస్తుందంటే మార్పు తేవాలి. శిక్షతో, శిక్ష వలన మార్పు రావాలి అనేదే ముఖ్యమైనటువంటి మన న్యాయ వ్యవస్థలో ఉన్నట్టు మనం తీసుకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం తీసుకున్నటువంటి దీన్ని బేస్ చేసుకొని దాని మీద అడ్వాంటేజ్ తీసుకోవడంలో నేరస్తులు బాగా సక్సీడ్ కావడం వల్ల గౌరవ కోర్టులు కూడా ఈ రిఫార్మేటివ్ థియరీ మీదనే, రాజ్యాంగించినటువంటి ఆ పనిష్మెంట్స్ మీదనే పోతున్నాయి. కాబట్టి ప్రతిదీ గౌరవ కోర్టులు ఇచ్చినటువంటి ప్రతి జడ్జిమెంట్ మీద క్లియర్గా ఆ జడ్జిమెంట్ ఎందుకు ఆ విధంగా ఇవ్వాల్సి వచ్చిందో ప్రతి జడ్జిమెంట్లో ఉంటుంది. ఆ జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా చేయాలనేది మనము రిట్రాస్పెక్షన్ ఉంటుంది పోలీస్ డిపార్ట్మెంట్లో. మనం ఆ విధంగా తయారు కావాలి. గౌరవ జడ్జిలు ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ప్రతి పాయింట్ ఉంటుంది ప్రతి జడ్జిమెంట్లో. దాన్ని బేస్ చేసుకొని మనము మన ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా మనం చేయడం ఒక ఎత్తు, బాధితుల వైపు నుంచి సామాజిక పరంగా వాళ్ళకు ఉన్నటువంటి కష్ట నష్టాలు ఒక ఎత్తు. ఒక కేసు మనము ఫైల్ చేస్తాం, చేసిన తర్వాత సాక్షులు ఆ కేసు ప్రభావితం చేసేది, ఐఓ యొక్క ఎఫిషియన్సీ, తర్వాత సాక్షులు, తర్వాత విక్టిమ్ యొక్క మానసిక స్థితి ఆ రోజుకి వచ్చినటువంటి, తర్వాత వాళ్ళ మీద ప్రెజరు, కుటుంబ ప్రెజరు, చుట్టుపక్కల పరిస్థితుల ప్రభావం, ఇవన్నిటిని బేరీజ్ చేసుకొని ఒక కేసు భవిష్యత్తు ఉంటుంది.
రకరకాలైనటువంటి జాటాలు వస్తున్నాయి. నేను ఒకసారి మేడం నేను చెప్పదలుచుకున్నానంటే, భార్యాభర్తలు, చిన్నపిల్లలు పాత సినిమాలు చూడండి, మంచి మంచి సినిమాలు ఉంటాయి, విలువలు తెలుస్తాయి. వాటిలో ఒక సందేశం ఉంటుంది. కుటుంబం ఏ విధంగా ఉండాలి, చదువులు ఏ విధంగా ఉండాలి, హాస్యం ఏ విధంగా ఉండాలి, టీజింగ్ ఏ విధంగా ఉండాలి, ప్రతిదీ ఆహ్లాదకరమైన ఆరోగ్యకరమైన వాతావరణంలో నడిపించేది సుఖ ఉన్నటువంటి 1960, 50, 60, 70లలో తీసినటువంటి మంచి మంచి సినిమాలు ఉన్నాయి. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం పోయి కొత్త సినిమాలు చూసి నాశనం అయిపోతున్నారు, ఆ సీరియల్ చూసి నాశనం అయిపోతున్నారు. సోషల్ మీడియా మిమ్మల్ని పిల్లలను నాశనం చేసేస్తుంది. దయచేసి మీకున్నటువంటి చిన్న పరిధిలో పాత సినిమాలను నేను కొత్తగా నా కాన్సెప్ట్ ఏంటంటే, నాకు వచ్చే మహిళా పోలీసులకు వచ్చేటివన్నీ భార్యాభర్తల సమస్యలే. చిన్న చిన్న విషయాలు, పెద్ద పెద్ద విషయాలు, ఈమె ఒక గంట చెప్తాడు, ఆయప్ప ఒక గంట చెప్తాడు, ఇద్దరు ఎక్కడ అంతా నెగిటివ్ చెప్తారు తప్ప పాజిటివ్ చెప్పరు. నువ్వు ఎప్పుడైతే పాజిటివ్లు చెప్తావో నీ సంసారం నిలబడుతుంది. ఇద్దరు ఎప్పుడైతే నెగిటివ్లు చెప్పుకుంటా పోతావో నీ సంసారం నిలబడదు, ఈ సమస్య సాల్వ్ కాదు. నేను అనుకున్నది ఏంటంటే, పాత సినిమాలు ఒక 4-5 ఎంపిక చేసుకున్నాం. భార్యాభర్తలు వచ్చి చిన్న చిన్న సమస్యలకు డైవర్స్ కావాలా, నాకు కేసు కట్టాలంటే పాత సినిమాలు ఒక 2 గంటలు చూడండి అని చెప్పేదానికి నేను ట్రై చేస్తున్నా. మంచి మంచి సినిమాలు ఉన్నాయి. దయచేసి పాత సినిమాలు చూపించండి, వాటిని అర్థం చేసుకోండి. అదే నేను చెప్పదలుచుకున్నది నాకున్న ఈ చిన్న సమయంలో. ఈ అవకాశం ఇచ్చినటువంటి కీర్తి మేడం గారికి, మన గౌరవ జడ్జి గారికి నా యొక్క నమస్కారం తెలుపుతూ ఇంకా జరిగిస్తుంది. విజయవాడ రాగానే వాసవ్య మహిళా మండలికి రావడం జరిగింది. ఆయన తపన చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. కానీ అంతకుముందు వివి నాయుడు గారిని ఏసీపీగా మహిళా పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. ఆయన బంధాలోనే ఈయన కూడా వెళ్తున్నారు అనే దానికి చాలా అప్రిషియేట్ చేశాను. ఎందుకంటే మహిళా పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక ఏసీపీకి చాలా రకమైన పిల్లల కేసులు, పోక్సో కానీ, చైల్డ్ మ్యారేజెస్ కానీ, స్త్రీలు వాళ్ళ కుటుంబ సమస్యల గురించి కానీ చాలా కేసులు వస్తాయి. అందుకని మనందరం కలిసి ఎలా పని చేయాలి, ఈ కుటుంబ వ్యవస్థని నిలబెడుతూ సమాజంలో ఉన్న వచ్చే ఇప్పుడు కొత్త పోకడలతో వస్తున్న సమస్యలకి పరిష్కారం ఏ రకంగా చేద్దాం. అలాగే న్యాయ వ్యవస్థలో మనకి చాలా ఉంది, దాన్ని ఎలా పటిష్టం చేద్దామని. ఇప్పుడు మనకి గౌరవ జడ్జి గారు వేల్పుల భవానీ గారు మన మధ్యలో ఉన్నారు. ఆవిడ ఈరోజు మనతో ఆవిడ చట్టం గురించి, ఆవిడకి రోజు వచ్చే కేసులు ఎలాంటివి చెబుతారు. మీ అందరూ కూడా మీ మనసులో ఏమైనా ఇది అడగాలి, లేదా ఇది డౌట్ ఉంది ఇది చేసినప్పుడు అంటే అవన్నీ మీ మనసులో పెట్టుకోండి. తప్పకుండా మేడం గారు మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంది, తీసుకుంటాను అని కూడా చెప్పారు. నవ్ ఐ రిక్వెస్ట్ మిస్ భవానీ గారు టు గివ్ ఎ మెసేజ్, నాట్ ఓన్లీ ఎ మెసేజ్, ఇట్ షుడ్ బి ఎ నాలెడ్జ్ బిల్డింగ్ సెషన్ అండ్ ఆల్సో ఏ థాట్ బ్రేకింగ్ సెషన్ ఫర్ అస్. థ్యాంక్ యూ. ఎలాగైనా మీరు చెప్పాలి మేడం, వాళ్ళందరికీ అవగాహన అనేది కాదు, చాలామంది వెయిట్ చేస్తున్నారని చెప్పారు. అందులో ఏసీబీ గారికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఆయన తపన అనేది చూస్తే కరెక్ట్గా మహిళా పోలీస్ స్టేషన్కి కావాల్సిన వారు వచ్చారని అనిపిస్తుంది. ఎందుకు అంటే మహిళా పోలీస్ స్టేషన్కి మహిళలకి సంబంధించి ఇప్పుడున్న ట్రెండ్ అదే కదా, ఆఫెన్సెస్ అగైన్స్ ఉమెన్ అంటే అన్ని ఉమెన్కి సంబంధించినవి. కానీ మేడం గారు చెప్పినట్టు చైల్డ్ మ్యారేజెస్ యాక్ట్ అతరతర కానీ, వాళ్ళు వేధింపులు పడితే కానీ, రెండోది అతి ముఖ్యమైనది నేను చేస్తున్నదే పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది ఏంటనేది ఫస్ట్ జస్ట్ చెప్పి తర్వాత చెప్పినప్పుడు మన అనుభవాలు చెప్పుకుంటే మీకు కూడా ఏ కేసు ఎట్లాగా ఏంటనేది సార్ చెప్పినట్టు, సార్ చెప్పింది యాక్యురేట్గా కరెక్ట్ చెప్పారు. ఎందుకు కేసులు పోతున్నాయి అనే దానికి ఆయన చాలా సింపుల్గా చెప్పారు. నీవు గుర్తించింది కూడా అదే, మేము రోజు చేస్తుంటేనే ఎందుకు పోతున్నాయో ఏంటనేది చెప్తాను. దాన్ని బట్టి మీరు మనం ఇప్పుడు చెప్పుకున్నా కొంతమందిలో ఇది రాదు. ఎందుకంటే అన్ని ట్రెండ్ సార్ చెప్పినట్టు అక్కడి యొక్క ప్రభావం, వాళ్ళు బాధపడుతున్న పరిస్థితి, ఎవరంటే విక్టిమ్ పేరెంట్స్ అట్లాంటి వాళ్ళు, దానివల్ల కూడా వాళ్ళు ఇది అవుతారు. అలాంటివి మాత్రమే మన దగ్గర అక్విటల్ అనేది వస్తుంది. ఎలా వస్తుంది, వాళ్ళ ప్రభావం ఏంటనేది మనం చెప్పుకున్నాం. ఫస్ట్ ఆలోచించుకుంటే
చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ గురించి వస్తే, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లో మన మెజారిటీ యాక్ట్ ప్రకారం అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 సంవత్సరం వస్తే తప్ప పెళ్లి చేయకూడదు అనేది చట్టం అనేది చైల్డ్ మ్యారేజ్ ప్రొవిజన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అన్నమాట. ఆ యాక్ట్ ప్రకారం 18 ఏళ్ల లోపల పెళ్లి చేశారనుకోండి, అవి పోక్సోలో కూడా కలుగుతుంటాయి. ఎందుకంటే 16 ఏళ్ళకే 13 ఏళ్ళకే లవ్ అఫేర్స్ తోటి పెళ్లిళ్ళు చేసేసుకోవడం. ఆ పెళ్లి చేసినందువల్ల అయ్యో ప్రేమ కదా అని చెప్పి జారిపడి చేసిన ఇది శిక్షే అవుతుంది, ఇదే నేరమే అవుతుంది. ఎందుకంటే చేసిన ఆఖరికి పంతులు గారు కూడా అక్యూజ్డ్గా యాడ్ అవుతారు. ఆయన మీద శిక్ష పడుతుంది లేదా అనేది తర్వాత సంగతి. అంత ప్రభావం ఉంది. ఎందుకంటే ఒక యాక్ట్ అనేది వచ్చినప్పుడు దాన్ని బిల్ అయ్యి మన పార్లమెంట్లో బిల్ అయిపోయి అది ఏదైపోయినప్పుడు అమెండ్ అయినప్పుడు నోటిఫై అయినప్పుడు ఖచ్చితంగా మనం ఆ యాక్ట్లో ఏముందో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చదువుతాం. కొన్ని ఆంధ్రప్రదేశ్ యాక్ట్లు సపరేట్గా ఉంటాయి, ఇండియా వైడ్ ఉన్నవిగా కామన్గా ఉన్నాయి, కొన్ని ఉంటాయి, కొన్ని ఏమో పంజాబ్లో మారుతాయి, కొన్ని ఇక్కడ మారుతాయి. ఆ యాక్ట్లు ఏముందో అవి మనం కంపల్సరీ ఫాలో అయ్యి తీరాల్సిందే, తెలుసుకోవాల్సిందే. అనేది కంపల్సరీ ఒక అమ్మాయికి కావాలి. ఎవరికి ఇది ప్రత్యేకత? 18 ఏళ్ల లోపల అమ్మాయి. 18 ఏళ్ళ తర్వాత అమ్మాయికి అఫెన్స్ అగేన్స్ట్ ఉమెన్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అది మాకు వేరే మహిళా కోర్టు అది ఉంది. ఈ కోర్టు ఇది ప్రత్యేకమైన చట్టం. ఏంటది? 18 ఏళ్ళ లోపల అమ్మాయిని ఏదైనా అగాత్యం కానీ, లేకపోతే అమ్మాయిని ఏమన్నా హెరాస్మెంట్ కానీ, లేకపోతే ఇంకేదైనా ఏమన్నా చేసినా, ఎవరైనా ముసలోడైనా సరే, ఏదైనా ఆడవాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఈ పోక్సో యాక్ట్ ప్రకారం శిక్షకి అర్హులవుతారు. ఒకటి వీటిల్లో ఒక మెయిన్ 5 సెక్షన్లే ఎక్కువ తీసుకుంటాం. ఏంటవి అంటే, ముందు చిన్నవి అయితే 8 అంటే 7 and 8, తర్వాత 9 and 10. అంటే 9 ఏమో సెక్షన్ గురించి చెప్తుంది, 10 ఏమో కన్విక్షన్ గురించి చెప్తుంది, అంటే దాని శిక్ష గురించి. తర్వాత 12, 11, 12 ఈ 3 కొంచెం అంటే తక్కువే. కానీ పోక్సో యాక్ట్లో చిన్న యాక్ట్ కూడా చాలా పెద్ద యాక్టే. ఇంత చిన్నదైతే అక్కడ మినిమం వేయాల్సింది అందరూ అదే అంటుంటారు మేడం అని. ఇప్పుడు సెక్షన్ 5 అనేది ఉంది, 5, 6. ఆ సెక్షన్ ప్రకారం కానీ ఇదైతే మినిమం 20 సంవత్సరాలు, మినిమం 20 సంవత్సరాలు అప్ టు లైఫ్. అంతే, ఇంకా మినిమం వేయాల్సింది 20 ఏళ్ళు. అంటే ఇంకా అతని లైఫ్ ఎవరైనా ఆ లైఫ్. మేమందుకే అబ్బాయిలకు కూడా చాలా మందికి అవగాహన రావాలని చెప్తా ఉన్నాం. 18 ఏళ్ళకి ఇలా వెళ్ళినప్పుడు అవగాహన సదస్సుకి, బాబు మీకు అనవసరం, మీరు 18 ఏళ్ళ ఒక అమ్మాయిని మీరు కన్నెత్తి కూడా చూడొద్దు అన్నా. అంటే ఇప్పుడు 80% ఏంటంటే లవ్ అఫేర్స్. మా దగ్గరకు వచ్చేవాడిని మేము చూసుకున్నాం. తర్వాత ఏం చేస్తారు, కొంతమంది సెటిల్ చేసుకుని 2 పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు. వాళ్ళిద్దరు పెళ్లి చేసినా మా దగ్గర వచ్చి గోల్వాడు. అప్పుడు మేము అనలైజ్ చేసి, మెయిన్ విక్టిమ్ కదా, న్యాయం జరగాలి. ఆ అబ్బాయికి శిక్ష చేసినందువల్ల ఈ అమ్మాయి కూడా మళ్ళీ అన్యాయం అయిపోద్ది, మళ్ళీ 2 పిల్లలు ఉంటారు, అలా ఉంటుంది. అందువల్ల అట్లా ఆలోచించి అలాంటివి మాత్రమే అక్కుటలు ఇచ్చి అలా కూడా సమాజానికి ఎలా ఉండాలో అలా చేస్తున్నాం తప్పనించి ఖచ్చితంగా సార్ చెప్పినట్టు మీరు ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ ఉంటే, పోనీ ఒక 10% ప్రాబ్లం ఉన్నా నేనేమి ఇది చేయట్లేదు, 10 కాదు 20 కాదు, ఇట్లాగా ఉండి బాగా చేసి ఎఫర్ట్ పెడితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడడం ఖాయం. ఈ యాక్ట్లో మాత్రం తప్పించుకోవడానికి ఉండదు. ఇందులో మనకి ప్రెజంప్షన్ కూడా 29 మనకే ఇచ్చాడు, అంటే పోక్సో యాక్ట్ వాళ్ళకే ఇచ్చాడు అనమాట. ఇచ్చి ఏం చెప్పారు, ఏదైతే శిక్ష చేస్తే ఫస్ట్ ఏదైతే మీరు ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ఉందో అదే ప్రిజంప్షన్ ఉంటుంది. రెబెట్ చేసుకోవడం అడ్వకేట్కి వాళ్ళ అదే, అంటే డిఫెన్స్ వాళ్ళకి చాలా కష్టం ఈ కేసుల్లో. పోక్సో యాక్ట్లో ఇక్కడున్న స్పెషాలిటీ అదే. యాక్ట్ చాలా చక్కగా చాలా బాగా ఇచ్చేసారు. నెక్స్ట్ 4, 5 ఈ 8, 10, 12 అనేవి ఏంటంటే, ఎవరైనా హెరాస్మెంట్ చేయడం, వెంటపడడం, నన్ను ప్రేమిస్తావా లేదా అనడం, లేకపోతే ఏదైనా చేయడం, లేకపోతే ఫొటోస్ తీసుకోవడం, ఆ ఫొటోస్ నీవి నేను అలా చేస్తానని బ్లాక్మెయిల్ చేయడం, లేదా ఆ అమ్మాయికి ఇబ్బందికరంగా ఏదైనా మాట్లాడడం, ఇంకోటి అట్లాంటివన్నీ కూడా 8, 10, 12లో ఇది అవుతాయి. అవి కూడా మినిమం 5 years, కొన్ని 12 అయితే 3 years అలా ఉన్నాయన్నమాట. రెండోది ముఖ్యమైనది ఏమండి, 4, 6 ఐపీసీలో ఉంది, రేప్ అని ఉంది. ఆ రేపే ఉన్నా ఇక్కడ పోక్సో అని వస్తుంది. ఎందుకు వస్తుంది, 18 years లోపలని. అందుకే ఇక్కడ ఆల్టర్నేటివ్ సెక్షన్స్ రేపు పెడతారు 4 కానీ, లేదా ఒక్కసారి అయితే సెక్షువల్ పెనట్రేషన్ 18 ఏళ్ల లోపు అమ్మాయితో కానీ గడిపితే సెక్షన్ 4 వస్తుంది. అలా కాదు, చాలాసార్లు వచ్చారు, చాలాసార్లు వాళ్ళు చేశారు, పెళ్లి చేసుకుంటా అన్నాడు, మాయమాటలు చెప్పాడు కానీ చేసుకోలేదు, దానివల్ల కొంతమంది ప్రెగ్నెంట్ కూడా అవుతుంటారు, అయితే 5, 6 వస్తుంది. రెండోది 12 ఏళ్లలో పిల్లలు అయితే 5, IJ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. అప్పుడు ఒక్కసారైనా చాలా చిన్నపిల్లల్ని టచ్ చేసినా చాలా, అది కూడా 5, 6 అంటే అగ్రెసివ్ కిందకి వస్తాయన్నమాట. అవన్నీ కూడా అలా ఉన్నప్పుడు ప్రెజంప్షన్ కూడా మనకే 29 ప్రకారం మనకే ఉంటుంది. రెబెట్ చేసుకోవడం వాళ్ళకి చాలా కష్టం. అంటే సోల్ విక్టిమ్ ఒకటే వచ్చి లేదు అతను నన్ను తీసుకెళ్ళి ఇలా చేసాడు అని చెప్పినా కూడా మనం శిక్ష చేసేదానికే ఎక్కువ ఇది ఉంది. రెండోది ఆల్టర్నేటివ్ అని చెప్పాను నేను.
376 పెడతారు వీళ్ళు, అందుకే పెడతారు. రెండిట్లో ఎక్కువ ఏవి ఇంగ్రీడియంట్స్ అట్రాక్ట్ అవుతున్నాయని చూసి ఏదైతే ఎక్కువ ఉందో అది తీసుకోవాలి. అప్పుడు ఏంటి, మేము ఎక్కువ ఏం చేస్తాం, 5, 6 తీసుకుంటాం. ఎందుకంటే ఎక్కువ సెక్షన్ ఉన్నది ఏంటి, అదే ఆల్టర్నేటివ్. అందుకని నాకు 42 అలా చెప్తుంది అన్నమాట. అట్లే సేమ్ పోర్నోగ్రఫీ చూస్తున్నారు మీరు, పోర్నోగ్రఫీ చేస్తారు చైల్డ్కి అయితే 14, మామూలు వాళ్ళకైతే 13 అని 18 years లోపలే. ఇలాంటివి చేసినా కూడా ఈ యాక్ట్ ప్రకారం ఇది నేరం అన్నమాట. అంటే అన్ని రకాలు వచ్చేస్తున్నాయి పోక్సో యాక్ట్లో. ఇప్పుడు ఏమేమి కేసులు ఎలా వస్తున్నాయని చెప్పాను. ఇక్కడ కొన్ని బాధాకరమైన విషయాలు ఏంటంటే వీటిలో అన్నీ తీసుకోక్కర్లేదు కానీ ఒక తండ్రి 18 ఏళ్ళలో ఒక అమ్మాయిని చేస్తున్నారు. నా దగ్గర చాలా ఉన్నాయి, అంటే ఒక 10 లోపల కేసులు. ఇలాంటివి వింటున్నప్పుడు కూడా మాకు చాలా దారుణంగా ఉంది. మరి చిన్న పిల్లల్ని పక్కింటోడో ఏదో చిన్న పిల్లని ముసలోడు ఇలాంటివి ఉంటాయి. టీచర్స్ కూడా ఉన్నారు, టీచర్లు స్టూడెంట్స్ చేసేవాళ్ళు కూడా అలాంటి కేసులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కటి ఇంకొకటి, అంటే నేను వేరే మతాలను అలా అనాలని కాదు, నా దగ్గర ఉన్న కేసులు చెప్తున్నాను. ఫాదర్ చర్చ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళే పిల్లల్ని వాళ్ళు హెరాస్మెంట్ అంటే సెక్షువల్ హెరాస్మెంట్, సెక్షువల్ పరాక్రమం అన్నీ అంటే అలా ఎన్ని రకాలు. ఇవి నిజంగా చాలా బాధాకరమైన విషయాలు. ఇవి రియల్గా జరిగితే మాత్రం మనం ఖచ్చితంగా అరికట్టాలి. ఈ మహిళ మన ఉన్నదందుకే మన ఏసీపీ గారైనా ఎవరైనా ఇలాంటివి మాత్రం నాకు కూడా చేస్తే ఖచ్చితంగా వాడి, ఎందుకంటే శిక్ష ద్వారానే అతనిలో మార్పు రావాలి. శిక్షణ లేకపోతే సొసైటీకి మెసేజ్ ఏమొస్తుంది, మెసేజ్ ఇవ్వాలి మనం ఏమని, తప్పు చేస్తే మనం శిక్షింపబడతాము అనే భయం ఉంటేనే కదా, లేకపోతే ఎందుకు ఊరికే సరదా కాదు కదా శిక్షణ అనేది పెట్టింది. అది ఎక్కువ భాగం నేను చెప్పినట్టు 18 ఏళ్ళలో పిల్లలు, ఆ అబ్బాయి కూడా 20 ఏళ్ళలో పిల్లడో లేకపోతే 18 ఏళ్ళు అట్లా ఉంటారు. లవ్ మ్యారేజ్, లవ్ చేసుకుంటారు. తల్లిదండ్రులకు నచ్చకపోతే వాళ్ళు నచ్చితే అంటే మరీ ముందుకు సాగిపోతే 4, 6 పెడుతున్నారు. లేదు అంటే 8, 12, 8, 10, 12 పెట్టేసి అతనికి భయపెట్టేసి అది చేయాలి. కానీ దానివల్ల కూడా అబ్బాయి లైఫ్ చాలా నాశనం అయిపోతుంది. ఈ పోక్సో యాక్ట్లో ఇరుక్కోవడమే నిజంగానే నేను చాలా మందిని చూస్తున్నాను, చాలా మంది. అందుకే చెప్తున్నాం అసలు వెళ్ళొద్దండి, మీరు చేయొద్దండి, మీకు తెలియదు అవగాహన లేక మీరు అట్రాక్షన్లో పడి ఇలా అవుతున్నారు అని. నిజంగానే లవ్ చేస్తుంటాడు, ఇంకా వేరే ఇల్లు ఫీలింగ్స్ ఉండకపోవచ్చు, కానీ ఎంత నష్టం జరుగుతుంది, అబ్బాయికి జరుగుతుంది, వీళ్ళకి జరుగుతుంది. అంటే తల్లిదండ్రుల పోరాటం ఇవన్నీ కూడా వీటన్నిటి వల్లే ఇలా వస్తుంది. ఒక లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని నేను అన్నాను, చేసుకోవచ్చు, కానీ దానికంటూ ఒక వయసు, ఒక అవగాహన, ఒక మెచ్యూరిటీ అవి వచ్చినప్పుడు తప్పనిసరిగా చేసుకోవచ్చు. అదే మీ అమ్మ నాన్నలకు కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు, చెప్పుకుంటే బాగుంటుంది. అట్లా అందుకని అలా ఉన్నవి వస్తున్నాయండి కేసులు ఎక్కువ. అవి పెట్టేస్తారు, తర్వాత అమ్మాయి లైఫ్ అనో లేకపోతే అమ్మాయిని పెళ్లి చేయాలనో తల్లిదండ్రులు రాజీ వెళ్ళిపోతున్నారు. 80% జరుగుతుంది. ఇదే మేము ఏం చూస్తున్నా కూడా జరుగుతుంది. అది రాజీ అయిన తర్వాత విక్టిమ్ మదరు పేరెంట్స్ ఏం చెప్పనప్పుడు కోర్టు ఏం చేయగలరు. అయినా సరే కొన్ని టెక్నికల్గా, అంటే ఇక్కడ ఏంటంటే సెక్షన్ 5, 6, 4 వచ్చేసరికి DNA అన్నీ చేస్తారు. అతనిది పొటెన్సీ టెస్ట్గా అనిపించి అన్నీ చేపిస్తారు. పొటెన్సీ టెస్ట్ ఓకే, వాళ్ళు ఒప్పుకున్న అదేమిటి, కానీ DNA జరిగిందంటే DNA 100% యాక్యురేట్, FSL రిపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తే ఈవెన్ విక్టిమ్ పేరెంట్స్ చెప్పినా సరే నేను 2-3 శిక్ష వేసాను. ఎందుకంటే ఆ శిక్షకు అతను అర్హుడు అనిపించింది, నాకు వేసేసాను. సెక్షన్ 6, 5లో వస్తాయి. 8, 10, 12 అయితే అది రాదు. వినపడుతుందా అండి వెనకాల వాళ్ళకి కూడా? కాబట్టి అట్లా ఉన్నాయి. అంటే ఈ అనుభవం పూర్వకంగా చెప్తే మీకు అర్థమవుతుంది. సార్ చెప్పినట్టు మీరు కూడా రేపు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్. మహిళా స్టేషన్కి వస్తే సార్ ముందున్న వాళ్ళు కూడా అవగాహన ఉంది, వాళ్ళు కరెక్ట్గానే చేస్తూ ఉన్నారు. రెండోది ఏంటంటే పోక్సో యాక్ట్, మీరు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఫస్ట్ బేసిక్ చేయాల్సింది ఏంటంటే అమ్మాయి ఏజ్ ఎలా చేయాలి, ఎలా గుర్తించాలి. అమ్మాయిది ఫస్ట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి, లేదా బర్త్ సర్టిఫికేట్ తీసుకోవాలి, లేదా లేదు. కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం జడ్జిమెంట్ మేము రాసేటప్పుడు కూడా ఫస్ట్ పాయింట్ మేము డిటర్మైన్ చేయాల్సిందే ఆ అమ్మాయి 18 ఏళ్లలోపు అమ్మాయి, 18 ఏళ్లలోపు అమ్మాయిని అక్యూజ్డ్ ఇలా చేసాడు అనేది మేము ప్రూవ్ చేయాలి. నేను కూడా అంతే కదా, సార్ చెప్పినట్టు పాయింట్స్ జాగ్రత్తగా చేసుకుంటున్నాను. ఫస్ట్ పాయింట్ అది డిటర్మైన్ చేయాల్సినప్పుడు ఛార్జ్ షీట్ వేసేటప్పుడు మీరు అసలు ఏజ్ డిటర్మినేషన్ వేయట్లేదు. ఒకటి, కొంతమంది అసలు వాళ్ళు ఇల్లిటరేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఉండదు. అప్పుడు ఏం చేయాలి, ఏజ్ డిటర్మినేషన్కి టెస్ట్ చేయించాలి.
ఆసిఫికేషన్ టెస్ట్ చేయించాలి. అది 3వ పాయింట్. ఫస్ట్ అయితే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా 10th క్లాస్ సర్టిఫికేట్, దాంట్లో ఉన్న ఏజ్ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. రెండోది ఫస్ట్ నుంచి 5th క్లాస్ వరకు చదివిన ఎలిమెంటరీ స్కూల్ చదివినప్పుడు ఉన్న స్టడీ సర్టిఫికేట్, దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేసి ఉంటే కూడా అది కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇంకా లాస్ట్ ఫైనల్ ఇవేమీ లేవు అనుకుంటే ఆసిఫికేషన్ టెస్ట్ చేసి తీసుకోవాలి. ఆసిఫికేషన్ టెస్ట్ చేస్తే మీకు తెలుసు ఇటు 2 ఏళ్ళు ఇటు 2 ఏళ్ళు వస్తుంది కాబట్టి కొంచెం క్లారిటీ రాదు, ఇబ్బంది ఉంది. సరే ఏదైనా కూడా మొత్తం కన్సిడర్ చేసుకొని దాన్ని బట్టి మనం చేయాలి. ఫస్ట్ ఆ పాయింట్ చెప్పిన తర్వాతే నేను జడ్జిమెంట్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అతను ఏం చేశాడు ఏం చేయడు. DNA టెస్ట్ FSLవి జాగ్రత్తగా తీసుకోవాలి. కొంతమంది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కలెక్ట్ చేసుకోవట్లేదు. తర్వాత చార్జ్ షీట్లో ఇంకొకటి విక్టిమ్ పేరు, ఈవెన్ పేరెంట్స్ కూడా రివీల్ చేయకపోయినా పర్లేదు, కానీ ఎక్స్పెషల్లీ విక్టిమ్ పేరు అసలు రివీల్ చేయకూడదు. నేమ్ చేంజ్ చేయాలి. నేమ్ చేంజ్ చేసినట్టు మెమో కూడా కోర్టులో రావాలి. ఆ ఫైల్ కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే అమ్మాయి అసలు పేరు ఏంటి మనకు తప్ప ఎవరికి తెలియదు. రెండోది విత్ ఇన్ టైంలో 164 స్టేట్మెంట్ చేయించాలి. కరెక్ట్గా అమ్మాయి ఏం జరిగిందో ఆ ఇన్సిడెంట్ కరెక్ట్గా అమ్మాయి చెప్పగలగాలి అక్కడ. అది కూడా ప్లస్ పాయింట్. చీఫ్ ఎగ్జామినేషన్లో అమ్మాయికి కరెక్ట్గా చెప్పి అన్ని రిపోర్ట్లో కూడా ఉండి ఇవన్నీ కూడా ఉండైతే కేసు ఎక్కడికి వెళ్ళదు. ఖచ్చితంగా మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ లేకుండా చాలా కేసులు పోతున్నాయి. నేను చెప్తున్నాను ఓపెన్ కోర్టులో కూడా ఎంపీ గారికి చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను సార్. ఏమంటే ఇది నేమ్ చేంజ్ చేయట్లేదు, విక్టిమ్ పేరు యాసిటీస్ అలా పెట్టకూడదు. ఇవన్నీ కూడా చాలా సీరియస్ ఈ పోక్సో యాక్ట్లో మాకు కూడా చాలా ఉన్నాయి. ఏమున్నాయంటే విక్టిమ్కి అన్ని కోర్టులు ఒకలాగా ఉంటాయి, మా కోర్టు డిఫరెంట్గా ఉంటుంది. మేము రాగానే అంత చేంజ్ చేయించాం. విక్టిము అక్యూజ్డ్ కనపడకుండా కొంచెం ఒక విధమైన ఇదిలో చేయాలి. రెండోది ఒక అటాచ్డ్గా ఒక రూమ్ పెట్టాం. మేము ఎందుకు రూమ్ పెట్టాం? వాళ్ళ పిల్లలు ఇబ్బంది పడకుండా ఇచ్చేయాలి. వాళ్ళ బాధపడకుండా వాళ్ళని కొంచెం ఇచ్చేస్తూ వాళ్ళు చెప్పగలిగేటట్టు చేయాలి. బహుశా అయితే చిన్న పిల్లలు అయితే మరి అవి కూడా చేయించాలి. అంత జాగ్రత్తగా చేయాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మనకి. రెండోది రూల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. రూల్స్ ప్రకారం అయితే విక్టిమ్కి ఏమేమి వస్తుంది బెనిఫిట్స్ అని, ఏమొస్తుంది రాదు. కొంతమంది మాత్రం అవగాహన ఉన్నారు, అందుకనే వాళ్ళు చెప్తున్నారు విక్టిమ్ మేము సెటిల్ అవ్వము ఎందుకంటే మాకు విక్టిమ్ కాంపన్సేషన్ వస్తుంది ఇది అనేసి. కొంతమందికి తెలియదు కాబట్టి ఇంకా అలా ఏదో ఇదవుతున్నారు. విక్టిమ్ కాంపన్సేషన్ అనేది 357 CRPCలో ఉన్నా మనకు కూడా పోక్సోలో రూల్స్లో క్లియర్గా ఇచ్చారు. వాళ్ళకి ఇదో ఇప్పుడు వాళ్ళ మీద అత్యాచారం అది కదా జరిగాయన్నారు, దానివల్ల వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కోసం అయినా సరే ఇంకేదన్నా సరే లేదా హోమ్లో పెట్టడానికి ఆ కేర్ అంతా తీసుకోవాలి. రూల్స్లో క్లియర్గా చెప్తారు. మనం అన్నీ కూడా ఆ విధంగా తీసుకోవాలి. విక్టిమ్ కాంపన్సేషన్ కూడా మీరు ఫైల్ చేసిన వెంటనే కూడా మీరు ఛార్జ్ షీట్ వేసిన వెంటనే ఛార్జ్ షీట్ వేసుకోవచ్చు. వేసుకున్నప్పుడు ఇంటర్మ్ రిలీఫ్ ఇవ్వచ్చు. మనం ఖచ్చితంగా విక్టిమ్ కాంపన్సేషన్ అనేది ఇవ్వచ్చు. లేదా నేను జడ్జిమెంట్లో కంపల్సరీ అందరికీ నిజంగా అవగాహన లేదు ఇదైన వాళ్ళకి వాళ్ళకి ఇస్తున్నాను విక్టిమ్ కాంపన్సేషన్ అనేది. 6 అలాగైతే నేను దాదాపు 5 lakhs దాకా ఇస్తున్నాను. అవి కూడా ప్రతిదీ వెళ్ళి అంటే మేము ఉండి DLSAకి రాస్తాము. ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది, అక్కడి నుంచి ఇంటర్నల్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేది. వితిన్ 3 months 5 months విక్టిమ్స్ కూడా వస్తున్నాయి. మేము అది కూడా అవగాహన చేసుకొని చేస్తున్నాం. అందరికీ అన్నీ అయితే అవుతున్నాయి. చాలామంది ఇనిషియల్ స్టేజ్లో కూడా అదే ఇంటర్వ్యూ చెప్పాను, వేసుకోవచ్చు చెప్పాను. నా దగ్గర పిటిషన్స్ వేస్తే నేను చూసి నేను వస్తుందండి, అదే కదా నేను చెప్పింది. ఎందుకంటే నేను జడ్జిమెంట్ చేసి వదిలేసేయనండి, ఇప్పుడు చూస్తున్నాను. కాకపోతే ఒక 3 to 6 months పట్టుద్దండి. అంటే DLSAకి వెళ్ళాలి, అక్కడి నుంచి కలెక్టర్కి వెళ్ళాలి, ఎంక్వైరీ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారండి, వస్తున్నాయి. ఇంటీరియము వీళ్ళు ప్రాసిక్యూషన్ స్టేట్ నుంచి ఆ అమ్మాయి విక్టిమ్ వెళ్ళి పీపీ గారి ద్వారా చెప్తే అట్లా ఒక పిటిషన్ అనేది వేసుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, ఇదిగో ఇలా మెడికల్కి నాకు అవుతుంది, పోనీ కొంతమంది ప్రెగ్నెంట్ ఉంటారు, వాళ్ళు డెలివరీకి ఇది అవుతుంది, నా దగ్గర రూపాయి కూడా ఇది అంటే చూసి మనం కన్సిడర్ చేసి కోర్టు వారే ఇస్తారండి. ఇచ్చింది ఇమ్మీడియట్గా చెప్తే, కాకపోతే నేను ఒక్క రోజులో వచ్చేస్తుందని చెప్పను, కానీ 2 to 3 monthsలో డెఫినెట్గా ఇంటీరియం కూడా వస్తుంది. ఎందుకంటే జడ్జిమెంట్ ఇప్పుడు మనకు ఆడ ఉన్న ఇంకొకటి ఏంటంటే అన్నీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయినా కేసులు అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే బోల్డ్ 2021 20 ఫైల్ అయిన రిపోర్ట్ అయినవి ఇప్పుడు వేస్తున్నారు ఛార్జ్ షీట్లు. అదొక లేఖనా ఉంది. రెండోది కోర్టు కూడా లేఖనా ఉంది. మేడం అడిగారు ఇందాక, మీ కోర్టు ఒకటి సరిపోతుందంటే నా దగ్గర 725 కేసులు ఉన్నాయి. యాక్చువల్గా అయితే 100 కేసులు ఉంటే ఒక కోర్టు రావాలనేది ఉంది జిల్లాకి ఒకటి లెక్కన అన్ని ఇచ్చారు. కానీ జిల్లాలో 2 ఉన్నాయి. 2 ఉన్నా సరే
విజయవాడలో 725 కేసులు ఉన్నాయి. 725 కేసులు ఒక్క రోజులో నేనైతే ఎవరూ చేయలేదు, ఏ జడ్జి కూడా చేయలేదు. కానీ నేను రోజుకి మినిమం నేను 20 విట్నెస్లు చేస్తున్నాను. నెలకి 25 కేసులు దాదాపు నేను డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకంతకన్నా అంటే నేను ఎగ్జాగరేట్ అయిపోతాను, ఎందుకంటే పోక్సో యాక్ట్ అటువంటిది కాబట్టి. మీరు చెప్తున్నాను కదా, చిన్న పిల్లలు వస్తారు, ఏడుస్తూ ఉంటారు, వాళ్ళని చాలా డీల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి. నిన్న అంతే, రోజు ఒకరో ఇద్దరన్నా ఉంటారు విక్టిమ్స్. చిన్న 8 years పిల్లల మీద కూడా అత్యాచారాలు ఘోరంగా. వాళ్ళు చెప్తూ ఉంటే ముసలి వాళ్ళు ఒక టైలరు, అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అనమాట. అట్లాగా వాళ్ళకు బట్టలు ఇచ్చి కుట్టు ఏమనుకుంటారు తల్లిదండ్రులు, చిన్నపిల్ల పోతే ఏమవుతుంది, ఆయన తాతలు అంటాడు అనుకుంటారు. ఏం జరుగుతాయి, చేశాడో లేదనేది పోయిన తర్వాత అది అనుకుందాం, కానీ దాని గురించి కాదు. కానీ జరిగేవి ఇన్సిడెంట్స్ చెప్తున్నాను. అట్లా ఇంకా వచ్చి ఆ వాతావరణం చూసి 8 ఏళ్ల పిల్ల ఒకటే ఏడుస్తుంది, లేదమ్మా నువ్వు ఏడవదు, ఇట్లా అంటే అలా చేసుకొని రావాలంటే మాకు చాలా ఇది కాక పిటిషన్స్ ఉంటాయి మాకు, పొటెన్సీ టెస్ట్, DNA టెస్ట్ అన్నీ నేనే ఇవ్వాలి. అవి కాక రోజుకి ఒక 10 బెయిల్ పిటిషన్స్ ఉంటాయి డెఫినెట్గా. ఇంకా మరి 725 విన్న వాళ్ళు లోపల ఉన్న వాళ్ళందరూ ఇదిగో మన లాయర్ గారు లాగా వేసుకుంటూ ఉంటారు, వేయండి ఇవ్వండి అది వినాలి, అది చెప్పాలి. అది కూడా అంతకుముందు అయితే లేదు. ఇప్పుడు BNSS వచ్చిన తర్వాత రేప్ కేసుల్లో విక్టిమ్కి కూడా నోటీస్ ఇవ్వండి అని కొత్తగా వచ్చినందువల్ల నేను కూడా 4-6 ఇంచుమించు ఆ సెక్షన్స్లోనే కాబట్టి నేను విక్టిమ్కి ఇమ్మని చెప్తున్నాను. క్రైమ్ స్టేజ్లో ఇవ్వండి, సెషన్స్ నెంబర్ అయితే అక్కర్లేదని చెప్పి అలా కూడా నేను చేశాను. అంటే ఏది ఉందో రూల్స్ ఏమున్నాయో వెళ్ళడమే, అవి తెలుసుకొని చేయడమే. ఎవరైనా ఇప్పుడు మీరు పోలీస్ వారైనా, ఇన్వెస్టిగేషన్ వారు, మిగతా వాళ్ళు అన్నారు వాళ్ళు కూడా, అంటే నాకు మీ డౌట్లు ఏముంటాయో తెలియదు, అదర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమున్నాయో మీరు అడిగితే నేను నా అనుభవం నేను చెప్తాను, డెఫినెట్గా చెప్తాను. అందరూ ఇందాకే ఫస్టే చెప్పాను, ఆడవారైనా ఎవరైనా ఆ అమ్మాయిని అలా చేస్తే 8, 10, 12 అదే కదా. ఇప్పుడు అమ్మాయిని చేసింది అనుకోండి వస్తుంది, అబ్బాయి అయినా అలాగే వస్తుంది. కేసులు ఉన్నాయి. అబ్బాయిని ఒక జెంట్ మిస్బిహేవ్ చేశాడు, 8, 10, 12 కేసు అయింది. అలా ఒక 4-5 కేసులు, ఒక 10 కేసుల లోపల ఉన్నాయి. జెండర్తో పని లేదు, ఆడైనా మగైనా. అంటే ఆ అబ్బాయిని ఉంటారు కదా రకరకాలు, ఇప్పుడు సొసైటీ ఇదైపోతుండే కొద్దీ చాలామంది ఉంటుంటారు. అట్లా అతనికి ఆ అబ్బాయిని చేయాలనిపించింది, అలా బైక్లో తీసుకెళ్ళిపోయి ఒక పొలాల్లో ఏదో చేయబోయాడు, అది కేసు అయింది. అట్లా అది కూడా కేసే, పోక్సో యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. అతను అమ్మాయి అయి ఉండాలి, అబ్బాయి కాబట్టి ఇది కేసు కాదని చెప్పడానికి లేదు. ఎవరైనా బాధితులే కాబట్టి ఇది అవుతుంది. అట్లాగే ఎట్ ది సేమ్ టైం 354 ఏం చెప్తుంది IPC, ఆడైనా మగైనా 1వ సంవత్సరం నుంచి 100 ఏళ్ల లోపల ఎవరినైనా అట్లా ఆడవాళ్ళకి మాత్రమే జరగాలి ఇక్కడ మోడస్టీ అంటే. కానీ చేసేవాళ్ళు ఆడవాళ్ళైనా అవ్వచ్చు, మగవాళ్ళైనా అవ్వచ్చు, ఎవరైనా అర్హులే, శిక్షకు అర్హులే అవుతారు. అలాగా యాక్ట్ ప్రకారం. అట్లా పోక్సో యాక్ట్లో అబ్బాయిలకు జరిగినవి కూడా ఉన్నాయి, కానీ తక్కువ ఉంటాయి, ఒక 10 లోపల ఉన్నాయి. ఎక్కువ అమ్మాయిలకే జరుగుతూ ఉంటాయి. చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఏంటంటే అదే చెప్పాను కదా, చిన్న పిల్లలు ఉన్నారనుకొని వేరే పెద్దవాళ్ళు అంటే అలాంటి వాళ్ళు అత్యాచారం, తండ్రి పిల్లల్ని చేయడము, తండ్రి పిల్లల్ని అనేది ఇక్కడ ఇంకొక ఇది చేసుకోవచ్చు. సార్ చెప్పారు, పాత సినిమాలు చూస్తే ఎథిక్స్, వాల్యూస్ ఉన్న సినిమాలు చూస్తారు. ఎందుకు చూడమంటున్నారంటే, ముందు మనం తల్లిదండ్రులు మంచి వాళ్ళైతే పిల్లలు ఆటోమేటిక్గా చక్కగా ఇది అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఎక్కువ కేసులు నేను చూస్తున్నా ఏమవుతున్నాయంటే, ఆవిడ ఉంటుంది, విడాకులో అవుతుందో, లేకపోతే భర్త చనిపోవడం, లేకపోతే ఇంకొకరితో ఉంటుంది, అతను ఆ అమ్మాయిని అత్యాచారం చేస్తున్నాడు. చాలా ఉన్నాయి కేసులు ఇలాంటివి. అది మెయిన్. అలాంటివి ఏంటంటే స్టెప్ ఫాదర్ అనుకోండి, స్టెప్ ఫాదర్లా, కానీ అతను అలా చూడట్లేదు. ఆ అమ్మాయిని అలా చేసి నిజంగా చేసినవి ఉన్నాయి, రుజువైనవి, శిక్షలు పడినవి కూడా ఉన్నాయి. శిక్ష వేశాను నేను. మొన్న అయితే ఒక కేసులో చిన్న అమ్మాయి 5 years కూడా లేదు, ఇద్దరు పనికి వెళ్ళారు. ఆవిడకేమో ఇతను 2వ అతను 3వ అతను మేబీ అది అంటే అదే పెళ్ళి అవ్వలేదు, ఇద్దరు ఉన్నారు. ఇద్దరు పనికి వెళ్ళారు. ఆవిడనే పని దగ్గర పెట్టాడు, ఇతను ఇంటికి వచ్చాడు, ఆ అమ్మాయిని అత్యాచారం చేశాడు, చిన్న పాపని. తర్వాత అతను అలా ఉన్నందువల్ల ఈమె హాస్టైల్ అయిపోయింది. కానీ ఆ పాప ఏడ్చి నన్ను బలవంతం చేస్తున్నారు ఇది అని చెప్పి బాధపడింది. అప్పుడు నేను అంతకుముందు PP గారు వాళ్ళు ఉన్నారు, వచ్చి నా దగ్గర సమస్య చెప్తే వెంటనే అమ్మాయిని హోమ్కి పంపించాను. ఇప్పటికి కూడా హోమ్లోనే ఉంది ఆ పాప. చేసి ఇమ్మీడియట్గా చాలా డే టు డే వితిన్ 2 monthsలో నేను జడ్జిమెంట్ చెప్పాను. ఆ అమ్మాయి చెప్పింది క్లారిటీగా ఏం జరిగింది అనేది. మెటీరియల్ ఆబ్జెక్ట్స్ కూడా బైసా మహిళా కోర్టే అనుకుంటాను, మహిళా
పోలీస్ స్టేషనే తీసుకున్నారు. అవన్నీ కూడా మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అవన్నీ ఇన్వెస్టిగేషన్ కూడా బాగా చేశారు. అంతా జరిగింది. ఆ అబ్బాయికి శిక్ష పడింది. అతను జైల్లోనే ఉన్నాడు. ఆ తర్వాత వచ్చింది వాళ్ళ మదరు, మా అమ్మాయిని నేను అన్యాయం చేసేసాను ఇట్లా అన్నదని. అది కుదరదు. ఆ అమ్మాయిని పాపని వేరు చేశానని కోర్టులో కూడా చాలా గోల పెట్టింది. మీరు ఇలా అన్యాయం చేశారు, తల్లి కూతుర్లని ఇలా వేరు చేశారు, అది ఇది అని. అయినా సరే మేము ఇదేనమ్మా, జడ్జిమెంట్ అయిపోగానే నీకు ఇచ్చేస్తాం పంపించాం. నేనైతే చెప్పాను జడ్జిమెంట్ అయిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేయండి అని. బహుశా ఇంకా ఏమో ప్రాసెస్లో ఉన్నట్టుంది, అది తెలియదు. కానీ జడ్జిమెంట్ అయితే అట్లా కరెక్ట్గా వచ్చింది. ఈవెన్ వాళ్ళ మదర్ హాస్టల్ అయినా సరే, అది మీరు ఆన్లైన్లో ఉంటే మీరు ఆ జడ్జిమెంట్ చూడొచ్చు, బాగా వచ్చింది. అట్లా ఏం రీజనో నేను రాస్తాను. ఆమె హాస్టల్ అయినా ఈ అమ్మాయి ఇలా చెప్పింది, మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇలా ఉన్నాయి ఉన్నాయని చెప్తూ నేను చేశాను. అట్లా ఉంటాయి. అంటే రకరకాలు అలా చాలా ఉంటాయి. ఇంకా నేనేమన్నా మర్చిపోయాను తెలియదు. అసలు యాక్చువల్గా అయితే నేనేం ప్రిపేర్ అవ్వలేదు. నేనేం చేస్తున్నానో నేను మీకు అది చెప్పాను. అంటే నాకు అంత టైం లేదు. ఉన్న కొద్ది టైం నేను పూజలు చేసుకుంటాను, అందుకని ఇంకా. కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నేను కృతజ్ఞత తెలుస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి పోలీస్ కూడా అసలు ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎంత కాలానికి పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేస్తున్నారు, ఎంత కాలానికి మనకి ఆ కేసు కంప్లీట్ అవుతుంది? నేను ఇందాక మీకు కొంచెం చెప్పాను, కాకపోతే ఇంకా క్లారిటీగా నేను చెప్పలేకపోయానేమో. కానీ మామూలుగా అయితే వెంటనే ఇమ్మీడియట్గా చేస్తున్నారు. రెండోది ఇంకో విషయం ఏంటంటే విక్టిమ్ వాళ్ళని కూడా చెప్పాలి. వాళ్ళు కేసు నిన్న ఒక కేసు చేశాను నేను. 2014లో ఇన్సిడెంట్ జరిగితే ఆ అమ్మాయి 2015లో రిపోర్ట్ ఇచ్చింది. అప్పుడు పోలీసు వారు ఏం చేస్తారు, ఏం చేయలేదు. 100 కేసుల్లో 80 అట్లాగా ఇమ్మీడియట్గా అయిపోతున్నాయి. ఇమ్మీడియట్గా రిపోర్ట్ అయిపోతుంది. వీళ్ళు కూడా ఒక 60 రోజుల్లో కానీ ఆ కేసులను బట్టే 90 రోజుల్లో కానీ ఛార్జ్షీట్ వేస్తున్నారు. 1 మిస్ అవుతున్నాయి. ఆ 1 ఎందుకు మిస్ అవుతున్నాయంటే ఒక 10% డిఎన్ఏ రిపోర్ట్ రాలేదు. కాకపోతే నేను చెప్తున్నాను, మీరు ఛార్జ్షీట్ వేసేసేయండి, డిఎన్ఏ రిపోర్ట్ అని అక్కడ రాయండి. డిఎన్ఏ రిపోర్టు వచ్చిన తర్వాత మేము సప్లై చేస్తామని చెప్పమని కూడా నేను చెప్తున్నాను. కానీ ఆ కొన్ని కారణాల వల్ల వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఇదవలేదని వాళ్ళు ఛార్జ్షీట్ వేయడం కొన్ని అలాంటి ఒక 5-6 అట్లా ఉంటాయన్నమాట. ఒక 10 లోపల ఉంటాయిలేండి. అవి 2020లో జరిగినాయి. ఇప్పుడు ఛార్జ్షీట్ వేస్తున్నారు. కానీ 80% పర్ఫెక్ట్గా వెంటనే జరిగిన వెంటనే కొంతమంది 1 రోజు 2 రోజులు వారం లోపల ఇచ్చేస్తారండి. రిపోర్ట్ ఇచ్చిన వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేస్తారు. వీళ్ళు చేసిన తర్వాత 60 days ఆర్ 90 days, అంటే అగ్రెసివ్ కేసు 5, 6, 4 అలాంటివి మాత్రం 90 days తీసుకుంటున్నారు. వేయకపోతే అతనికి అది వచ్చేస్తుంది, రైట్ వచ్చేస్తుంది. అది వీళ్ళకి చెడ్డ పేరు. ఏంటి, రైట్ బెయిల్ వస్తుంది. ఆ బెయిల్ వేసేసుకుంటారు వాళ్ళు. అంటే 8, 10, 12 అనుకోండి, 60 daysకి 60 days అయినా వీళ్ళు ఛార్జ్షీట్ వేయకపోతే అతను వేసుకుంటాడు. మేము కూడా ఇచ్చేయాల్సిందే, అంటే మ్యాక్సిమం ఇచ్చేయాల్సిందే, ఏదో వేరే కారణం అయితే తప్ప. సేమ్ అది కూడా అంటే మేము చెప్పాలి కూడా, 60 days అని ఛార్జ్షీట్ వేయలేదయ్యా, నువ్వు బెయిల్ వేసుకునే అధికారం ఉంది, నువ్వు వేసుకో అని చెప్పాలి. 90 days అయితే 4, 6 అయితే 90 days, 90 days తర్వాత వస్తుంది. అది కూడా నేను బెంచ్ మీద అరుస్తాను మీ నెగ్లిజెన్స్ వల్ల. ఎందుకంటే చాలా కరుడుగట్టిన నేరస్తుల్ని 1-2 కేసుల్లో వదిలేయాల్సి వచ్చింది. నాకే బాధ అనిపించింది. కేవలం వీళ్ళు ఛార్జ్షీట్ వేయనందు. అంటే మీరు కాదండి, మీ స్టేషన్ కాదు, అన్ని స్టేషన్స్ గురించి చెప్తున్నాను. ఓవరాల్ అట్లా కూడా జరుగుతూ ఉంటాయి. అట్లాంటివి లేకుండా వాళ్ళు చూసుకోవాలి. కేసు అవ్వడానికి ఎంత టైం పడుతుంది? మ్యాక్సిమం అయితే 1 year అవుతుందండి. 2023-24 కేసులు నేను జైల్లో ఉన్న మ్యాటర్స్ అన్నీ చేస్తున్నానండి. కానీ చెప్పాను కదా ప్రాబ్లం, 725 ఉంటే ఫస్ట్ మేమేం అనుకుంటామంటే ముందు ఓల్డ్ మ్యాటర్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకుంటాం. ఇప్పుడు నేను వచ్చిన కొత్తలో 18, 19 ఉన్నాయండి. 6 నెలల్లో అవి కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు 18, 19 లేవు. తర్వాత ఇప్పుడు 20, 21, 20 కూడా దాదాపు అయిపోయినాయి. 21 చేస్తున్నాను నేను. ఈ 6 months అయితే 21 కూడా అయిపోతుంది. నెక్స్ట్ 22కి వెళ్తాను. అట్లా చేసుకుంటూ వస్తున్నాను. అంటే అవి అంత ఎక్కువ ఉన్నా ఎక్కువేమి ఉండవండి. ఎక్కువ 23, 24 ఉంటాయండి. ఒక 650 కేసులు ఇవే ఉంటాయి. ఒక 50, 60 కొన్ని మాత్రమే అట్లా ఓల్డ్ మ్యాటర్స్గా మిగిలిపోతాయండి, అంతే. అవి కొన్ని కారణాలు చెప్పాను కదా, రిపోర్ట్ రాకపోవడం అవి ఉండొచ్చు, వీళ్ళు విక్టిమ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల అయి ఉండొచ్చు, ఇంకా వేరే అందువల్ల కూడా, అంటే వాటిలో కొన్ని మిస్ అయిపోతుంటాయి వీళ్ళకి, అందువల్ల కూడా నెంబర్ అవ్వదండి. అందువల్ల ఆ క్రైమ్ని అలా లాక్కొని వస్తుంటారు. నేను అప్పటికి మొన్న 2-3 ఉంటే సొల్యూషన్ చేసి నెంబర్ ఇచ్చాను. అట్లా ఉంటాయి అన్నమాట. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఎవరు అడుగుతారు? ఒక పాప వాళ్ళ మేనమామతో మదర్తో కలిసి వచ్చింది. ఆ పాప డేట్ ఆఫ్ బర్త్ 2008. కానీ ఆమెకి వాళ్ళ ఫాదర్ డ్రింకర్ అవటం వల్ల ఆ పాపకి చిన్నప్పుడే మ్యారేజ్ చేసేయాలి. అంటే అతను గవర్నమెంట్ జాబ్ అంట. అమ్మాయి చిన్న పాప అయినా కూడా ఒక 30 years అబ్బాయి.
అయినా ఆ పాప విల్లింగ్ లేకపోకుండా వాళ్ళ చుట్టాల ద్వారా 2005 డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ మార్చి తిరుపతి దేవస్థానంలో 2024లో వివాహం చేశారు మేడం. అయితే ఆ పాప కాపురానికి వెళ్ళిన తర్వాత ఒక 4 నెలలు ఉంది వాళ్ళ ఇంట్లో. ఆ అమ్మాయి ఏంటంటే అతను ఇంపార్టెంట్ అనమాట. అతను ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వాళ్ళిద్దరి మధ్య సెక్సువల్ ఇంటర్ కోర్స్ అనేది జరగలేదు. సో ఆ పాప ఇప్పుడు మా దగ్గరికి వచ్చింది. అంటే నేను ఇందాక మీరు చెప్పిన సెక్షన్స్ ప్రకారం 4 and 6 ఇంప్లిమెంట్ అవుతుంది ఆ పాప విషయంలో అనేది తెలుసుకుంటాం. 4 and 6 అయితే అవ్వదండి. దాంట్లో ఇది కొంచెం పోక్సో కింద అంటే 18 years చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఒకటి అవుతుంది గ్యారంటీగా. ఎందుకంటే అమ్మాయికి ఏజ్ మెజారిటీ అవ్వకుండా పెళ్లి చేశారు. రెండోది ఏంటంటే దీంట్లో హెచ్ఎంఓపి యాక్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇది పోక్సో యాక్ట్కి రాదు. ఆ అమ్మాయి 1 year లోపలే ఆ అమ్మాయి వేసుకోవాలి, రద్దు చేయాలి పెళ్ళిని. ఫస్ట్ పెళ్ళి రద్దు అయిపోవాలి. పెళ్ళి రద్దు అవ్వాలంటే ఏంటంటే సెక్షన్ 12 అది ఏది ఉంది. ఎందుకంటే 1 year లోపల వేసుకోవాలి. ఇట్లా నన్ను మోసం చేసి నా ఏజ్ అవ్వకముందరే ఇలా చేశారు కాబట్టి ఆ పెళ్ళి అనేది అసలు వ్యాలిడ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విధంగా వెళ్ళాలి. రెండోది హెరాస్మెంట్కి ఈ 8 to 12 ఇది పెట్టి పోక్సో కోర్టుకే వేసుకోవచ్చు. సపరేట్ పిటిషన్ కూడా అక్కడ వేయాలి. విడాకులకు వేసుకోక్కర్లేదు ఆ అమ్మాయి డైరెక్ట్ అసలు రద్దు చేయడానికే వేసుకోవాలి. అంటే పెళ్ళి అనేది వ్యాలిడ్ కాదు. చిన్న వయసు చేశారు ఒకటి. రెండోది అదే డేట్ ఆఫ్ బర్త్ చేసింది ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు, చీటింగ్ పెట్టుకోవచ్చు, అన్ని అలా అనలైజ్ చేసుకొని అన్ని రకాలు చేసుకోవాలి. ఇప్పుడు పోక్సో కూడా వస్తుంది. ఏంటంటే అయితే 4, 6 రాదు. అంటే ఆయన సెక్షువల్ ఇంటర్ కోర్స్ అనేది జరగలేదు కాబట్టి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ యాడ్ చేస్తూ 8, 10, 12 వేసుకోవచ్చు. అలా అయితే వస్తుంది. హక్ చేసుకోవటం అతను ప్రయత్నం అయితే చేశాడు 6 months. వాళ్ళు ఇంట్లోనే ఉంది. ఇంపార్టెంట్ అనేది లేకుండా వేసుకోవచ్చు. అది కూడా పెట్టచ్చు. మరి అగ్రెసివ్ అనేది ప్రూవ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. పెద్దలకు నమస్కారం అండి. నా పేరు కిరణ్ కుమార్ అండి. నేను డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో మన ఎన్టీఆర్ జిల్లా లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్గా చేస్తున్నాను సార్. మేడం, మెయిన్గా నాకు మా యొక్క యూనిట్ ఏమేం చేస్తుందంటే, మీరు ఏదైతే చెప్పారో పోక్సో కోర్టులో మా యూనిట్ తరఫున ఎక్కడైతే పోక్సో కేసు ఎఫ్ఐఆర్ అయిందో మేము కానీ మాకు కౌన్సిలర్ ఉంటారు, ఇద్దరం కానీ వెళ్ళి వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇవ్వటం, వాళ్ళకి కేసు ఎలాగ ముందుకెళ్ళాలి, ఎఫ్ఐఆర్ ఎలా చేయాలి, అలాగే కేసు ముందుకు ఎలాగ నడిపించాలి మోరల్ సపోర్ట్ మేము ఇస్తాం మేడం. అలాగే మీరు ఇందాక చెప్పారు మేడం, పోక్సో కోర్టు విక్టిమ్ కాంపెన్సేషన్ రీసెంట్గా మీరు కొన్ని జడ్జిమెంట్లు కూడా ఇచ్చారు మేడం. ఆ విక్టిమ్ కాంపెన్సేషన్ జీవో నెంబర్ 28 ప్రకారం మా డిపార్ట్మెంట్ నుంచి మేము ఇస్తాం మేడం. జీవో నెంబర్ 28 ప్రకారం మా డిపార్ట్మెంట్ విక్టిమ్ కాంపెన్సేషన్ మేమే ఇస్తాం మేడం. మీరు 5 lakhs కాంపెన్సేషన్ రీసెంట్గా మీరు జడ్జిమెంట్లో జైనాబీ అనే కేసు ప్రతి దాంట్లో 5 lakhs అని ఇస్తున్నారు మేడం. సెక్షన్ 5, 4 అయితే 5 lakhs 10, 8, 10 అయితే 50,000 అలా ఇస్తాను. అంటే అదే మ్యాక్సిమం. వాళ్ళు దాదాపు విక్టిమ్ వాళ్ళు నేను చూస్తే ఫైనాన్షియల్వి వాళ్ళు పేదవాళ్ళుగానే ఉంటున్నారు. అందుకని వాళ్ళకి సపోర్ట్ ఉండాలి, గవర్నమెంటే కదా ఇచ్చేదని చెప్పి ఇస్తున్నాను. దీంట్లో నాకు చిన్న డౌట్ మేడం, మీరు ఏదైతే 5 lakhs ఇస్తున్నారు మేడం, మీరు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ మీరు ఇందాక డిఎల్ఎస్ఏ సెక్రటరీకి వెళ్తున్నారు. డిఎల్ఎస్ఏ నేను కూడా 10 years లాగా ప్రాక్టీస్ చేశాను మేడం. రీసెంట్గా 2 years బ్యాక్ ఈ డిపార్ట్మెంట్కి వచ్చాను మేడం. డిఎల్ఎస్సీ సెక్రటరీ గారు పంపిస్తున్నారు. డిఎల్ఎస్సీ గారు వెళ్తారు. వాళ్ళు ఏం చేశారు, మన కలెక్టర్ గారికి వెళ్తున్నారు. వాళ్ళ కలెక్టర్ గారు మళ్ళీ మా డిపార్ట్మెంట్కి పెడుతున్నారు మేడం. ఇక్కడ విక్టిమ్ కాంపెన్సేషన్ ఫండింగ్ అనేది జీవో నెంబర్ 28 ప్రకారం మాకుండేది 1 lakh లిమిట్ మేడం. జీవో నెంబర్ 28 మాకున్న లిమిట్ 1 lakh అయినప్పుడు మీరు అది ఇంకా తీసుకోరు. కలెక్టర్ గారికి ఉంది, ఆయన ఇస్తారు. ఆ ప్రొసీజర్ 5 lakhs అయితే నేను 2-3 cases వచ్చింది చూశాను. నేను 5 lakh వేసారు. రీసెంట్ మీరు ఇచ్చిన జైనాబీ కేసులో కూడా వేసారు మేడం. మీరు చెప్పారని నేను 1 lakh ఇవ్వలేను కదా. 5 lakhs వస్తుంది. మీ డిపార్ట్మెంట్ కాదేమో కానీ వేరే డిపార్ట్మెంట్ కలెక్టర్ ద్వారా అది ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. తర్వాత ఏంటంటే వాళ్ళు నిన్న రీసెంట్గా మేము 23 lakhs లాస్ట్ టైం ఇచ్చాము. నిన్న రీసెంట్గా మీరు ఇచ్చిన జడ్జిమెంట్ 1 lakh మొన్న 3 జడ్జిమెంట్లో కూడా ఆల్రెడీ మొన్న నోట్ ఫైల్ కూడా మొన్న నిన్న వేసారు మేడం. వేసాం. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేడం 1 lakh ఇచ్చారు. తర్వాత ఏం చేస్తారు, నెక్స్ట్ మాకు ఇచ్చిన జడ్జిమెంట్ 5 lakhs ఇచ్చారు. నెక్స్ట్ మిగతా రిమైనింగ్ మా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు మేడం. దాంట్లో మీరు ఇచ్చిన జడ్జిమెంట్లో తెలియకండి, ప్రొసీజర్ వేరు ఉంటుంది. కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఏ ఫండ్ నుంచి ఇవ్వాలో ఉంటుంది 5 lakhs. అసలు ఇంకోటి ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వల్ల 7 lakhs కూడా వరకు కూడా ఇవ్వచ్చు అని ఉన్నారు. కానీ నేను రూల్స్ ప్రకారమే 5 అని చెప్పి 5 ఇస్తున్నాను. 7 కూడా ఇవ్వచ్చు. మరి ఆ అమ్మాయి ఎంటైటిల్మెంట్ ఉన్నప్పుడు
ఇక్కడ అంటే ఇది గవర్నమెంట్ లో ఉన్న లాక్కున Okay. ఇక్కడ అది ప్రాబ్లమ్. మనం ఏం అంటే ఫండింగ్ అనేది ఎట్లా? మేమైతే అలా ఇవ్వాలి, ఇస్తున్నాం. ఓకే మేడం, నేను కాదంటలేదు. ఫండింగ్ అనేది విక్టిమ్ కాంపెన్సేషన్ ఫండింగ్ అన్నారు పర్టికులర్ గా. ఆ ఫండింగ్ అందులో విక్టిమ్ కాంపెన్సేషన్ ఫండింగ్ అట్లా ఏం రాయం కదండి. మేము విక్టిమ్ కాంపెన్సేషన్ ఎంటైటిల్ ఇంత ఇస్తున్నాము, ఈ విధంగా ఇది ప్రొసీజర్ ప్రకారం ఏంటంటే వెంటనే లెటర్ డిఎల్ఎస్ఐకి ఇమ్మీడియట్ గా ఆ రోజు జడ్జిమెంట్ వచ్చిన రోజే పెట్టేస్తాను. పెట్టిన తర్వాత ఇంకా మిగతా అంతా మీది ప్రొసీజర్. అది ప్రొసీజర్ వల్ల ఎక్స్పెక్ట్ అవుతున్నారు మీరు. ఇంకో చిన్న డౌట్ మేడం, మీరు ఇందాక ఇంటీరియం ఆర్డర్స్ ఇవ్వచ్చు అన్నారు కదా, అది ఎలాగనేది కూడా మాకు కొంచెం ఐడియా లేదు మేడం. అంటే మా ప్రొసీజర్ ప్రకారం అయితే ఎఫ్ఐఆర్ స్టేజ్లో 25% ఇస్తాం మేడం. షార్ట్ షీట్ వేసి ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, డిఎన్ఏ రిపోర్టు అన్ని వేస్తే 50,000 వేస్తున్నాం మేడం మేము. కోర్ట్ ఆర్డర్, ఇంటీరియం ఆర్డర్ అంటే ఇంటీరియం ఆర్డర్ కోర్ట్ ఆర్డర్ లేకుండా ఇమ్మని కాదు, కోర్ట్ ఆర్డర్ ఇవ్వాలి. కోర్ట్ ఆర్డర్ ఇవ్వాలంటే మాకు కూడా వీళ్ళు ప్రొసీజర్ ప్రకారమే రావాలి. ఏంటంటే ఆ అమ్మాయి ముందుకు రావాలి. విక్టిమ్ వచ్చి బీబీ గారికో వీళ్ళకో చెప్పి ఇట్లా ఉంది. కొంతమంది 13 ఏళ్ళకి ఉంటారండి, డిఎన్ఏ అంటే ప్రెగ్నెంట్ ఉంటారు. కొంతమందికి టెర్మినేట్ చేస్తాం చిన్నపిల్లలు అంటే కోర్టు పర్మిషన్ తీసుకొని చేసుకుంటాం. కొంతమంది ఏమో డెలివరీ అవుతుంది, ఆ ఖర్చులు కూడా ఉండవు వాళ్ళ దగ్గర పాపం. అలాంటప్పుడు 5 ఏళ్ళకి కేసు అవుతుంది అనుకోండి, వాళ్ళు ఏమవుతారు? అందుకని అది ఏంటంటే రూల్ ఇందులో పెట్టారు. నా దగ్గర ఒకటి కూడా అవ్వలేదు ప్రస్తుతానికి, కానీ ఇవ్వచ్చు. మేడం, మేము ఏదైతే ఫస్ట్ ఇంటీరియం రిలీజ్గా ఒక ఎఫ్ఐఆర్ క్రైమ్ స్టేజ్లో మేము 50,000 ఒక్కొక్క కేసులో మీరు ఏదో చిన్నారు ఇస్తున్నారా? మా డిపార్ట్మెంట్ తరఫున మేడం 4-6 సెక్షన్లో మేము ఏంటంటే చిన్నపిల్లలు కాబట్టి 50,000 ఛార్జ్ షీట్ రోజు 50,000. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేడం, కోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక రాజీ పడిపోతున్నారు అక్కడ మేజర్గా. ఈ తర్వాత నెక్స్ట్ కేసు ఫాలో అప్ అనేది మమ్మల్ని ఏం జరుగుతుంది మేడం? పరిస్థితులు చాలా ఉంటాయండి, తల్లిదండ్రులు కూడా మనం అనడానికి లేదు. ఒక కేసు జరిగింది, ఆ అమ్మాయి 13 ఏళ్ళ అమ్మాయి, జడ్జిమెంట్ వచ్చే టయానికి కూడా అమ్మాయి 16 ఏళ్ళు. నేను శిక్ష చేశాను, అది వేరే విషయం. మీరు చెప్పినట్టు 5 lakhs ఇది. కానీ ఆ అమ్మాయి పాపం తండ్రి లేడు, వాళ్ళ భార్య ఆవిడ వచ్చి అదే చెప్పింది, నాకు భర్త లేరు. రెండోది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ అమ్మాయికి ఈవెన్ ఒక్కరు కూడా రెంట్కి కూడా ఇవ్వలేదు ఇల్లు. అంటే వాళ్ళు సొసైటీ పరంగా ఎంత ఇబ్బంది పడతారు దానివల్ల. ఎందుకంటే ఇతనే అల్లుడు అనుకున్నాను. యాక్చువల్గా ఆ కేసులో అతనికి ఆల్రెడీ పెళ్ళయింది, ఈ అమ్మాయి రెండో భార్య. ఈ అమ్మాయితో పిల్లలు పుట్టారు, పెద్ద భార్యకి లేరు. నేను చెప్పాను, సరే ఈ అమ్మాయిని పిల్లల్ని సరిగా చూసుకుంటావా ఎట్లా ఏది అని అంటే కూడా పెద్ద భార్య అమ్మాయి ఏం చేసింది, లేడీస్ మధ్యన ఇబ్బందులు ఉంటాయి కదా, వెంటనే వేరే వాడిని దత్తత తీసుకొచ్చేసి లేదు నో కుదరదు ఇట్లా అంది. అందుకని నేను అన్ని చూసి అన్ని విధాలు చేసి అబ్బాయికి శిక్ష వేసేసాను ఈ అమ్మాయి గారిని. కానీ వాళ్ళ మదర్ మాత్రం వచ్చి మేము హాస్టల్ అయిపోతాము, ఎందుకు అంటే నాకు ఒక మగ ఇది సపోర్ట్ అనేది లేదు, ఇంక అతనే అల్లుడు అతనే అంతా తప్పదమ్మా నేను కాదు. అందులో అమ్మాయికి 2 పిల్లలు పుట్టేస్తాను. ఇట్లాంటి పరిస్థితుల్లో హాస్టల్ అయిపోతుంటారు. కొన్ని చెప్పలేము, డబ్బులు తీసుకొని అవ్వచ్చు. నేను అది చెప్పలేను, చూడలేదు. రాజీలు అయితే అవుతాయి ఎక్కువ. ఇంకొక లాస్ట్ సార్, ఏసీపీ గారికి ఇక్కడ అడగొచ్చు ఏదైతే ఎంఎస్కే ఒక లాస్ట్ క్వశ్చన్. ఏసీపీ గారు ఒక చిన్న డౌట్ అని, మేము PCMA యాక్ట్లో చైల్డ్ మీద జరుగుతూ ఆపడానికి వెళ్తున్నాం మేడం. మా డిపార్ట్మెంటు కొన్ని అవుట్ రీచ్ వర్కర్స్, సోషల్ వర్కర్ కానీ వెళ్తున్నారండి. అక్కడ వెళ్ళినప్పుడు జీవో నెంబర్ 31 విలేజ్ మానిటరింగ్ కమిటీస్ ఉన్నాయండి. దాంట్లోకి వచ్చేసి ఎంఎస్కేలు ఎవరు కూడా మమ్మల్ని తప్పుగా అనుకోవద్దండి, ఎంఎస్కేలు కన్వీనర్ అండి, విలేజ్ లెవెల్లో కన్వీనర్. ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అసలు విలేజ్ లెవెల్లో కానీ ఎంఎస్కేలు అనేవాళ్ళు అందుబాటులో ఉండలేదండి. వాళ్ళు మేము దాదాపు నేను రీసెంట్గా పెనగంచి పోలీస్ స్టేషన్లో 3 days బ్యాక్ కూడా వెళ్ళండి. అదే రోజున 3 కేసులు వచ్చినాయండి. ఎంఎస్కేలు అనేవి అందుబాటులో ఉంటాం. ఏంటంటే మేము సెలవులో ఉన్నాము లేదా మా ఇన్ఛార్జ్ లేరని ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి అనేది వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. దీనిపై డైరెక్ట్గా కొంచెం డైరెక్షన్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇక్కడ మనం అడుగుతున్నారు ఆయన, అది మనం ఏం చేయలేం కదా. ఇక్కడ అందరం మనం కలిసి పని చేయడానికి ఇంకా పటిష్టంగా చేద్దాము అన్నదానికే ఇక్కడ వచ్చాం మనం. నెక్స్ట్ ఎవరు అడుగుతారు? ఫ్రమ్ వన్ పోలీస్ స్టేషన్. యాక్చువల్లీ డౌట్ ఉంది అడగండి అన్నారు. ఇంతమంది ముందు ఏమడగా అర్థం కాలేదు, ఆ భయంతోనే కూర్చోవాల్సి వచ్చింది. చిన్న డౌట్ ఏంటంటే మేము ఆల్రెడీ ఈ సెక్షువల్ అసెంట్ శిక్షను అనుభవించి ఆ నిందితుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తను ఆ పద్ధతి మార్చుకుని ఉన్నాడు లేదు అనేది మనం ఏమైనా ఫాలోఅప్ చేసుకోవాలా? పిఓ యాక్ట్ ప్రకారం అని చెప్పలేదు, కానీ దీనికి వర్తించదు అది. అంటే అతనిలో మార్పు వచ్చిందా చేసిందా అని. అది పిఓ యాక్ట్ ఎందుకు వస్తుందంటే అతనిలో పూర్తిగా మార్పు వచ్చింది అంటే శిక్ష తగ్గించడం లేదా అని. అంటే మేము మామూలు క్రైమ్స్లో చేసుకున్నాం, అప్పుడు మేము పిఓ యాక్ట్ పిఓకి మీరే అనుకుంటాం.
ఇట్లా లెటర్ పెడతాం. లెటర్ పెడితే మీరు అతని మీద రాసి అతను ఓకే ఇతను మామూలుగా ఉన్నాడు, మంచి ప్రవర్తన ఉన్నాడు అంటే అప్పుడు శిక్ష తగ్గించడమో లేకపోతే శిక్ష ఇది చేయడమో చేస్తాం. కానీ పోక్సో యాక్ట్కి వర్తించదు అది. అతను మళ్ళీ చేశాడు అనుకోండి, మళ్ళీ యాక్టే అంతే. శిక్ష కొంచెం ఇంప్రూవ్, శిక్ష పెంచడం కాదు అసలు, కొత్తగా మళ్ళీ శిక్ష పడుతుంది, మళ్ళీ కేసు అవుతుంది కదా. మళ్ళీ అతను ఎన్ని చేస్తే అన్ని. ఇప్పుడు నా దగ్గర 2-3 అట్లా ఉన్నాయి. ఒకే వ్యక్తి మీదే 4-5 ఉన్నాయి. 4-5 మీరు చెప్పిన ఎగ్జాంపులే కదా. ఫస్ట్ ఒకటి చేశాడు, ఎంటపడ్డాడు, ఇది పడ్డాడు, సెక్షన్ 12 పెట్టారు. మళ్ళీ ఎంటపడ్డాడు, ఆ అమ్మాయి కొన్నేమో ఒకే అమ్మాయిని అవుతాయి, కొంతమంది 2-3 చేస్తాడు. ఒకడు ఉన్నారు 5 ఉన్నాయి కేసులు, అలా జైల్లోనే ఉన్నాడు. ఇంకా అలాంటివి ఉన్నాయి, వదలం ఉన్నాయి, బెయిల్ కూడా ఇవ్వం. ఒక అమ్మాయిని ఇచ్చేసాడు, ఇంకొక అమ్మాయిని ఇచ్చేసాడు. అన్ని కేసులు 4-5 జరుగుతున్నాయి. మళ్ళీ రోజు ఆ వీధి చివర అమ్మాయిని వచ్చి బెదిరిస్తున్నాడు, అదొకటి. రెండోది, ఇప్పుడు మీరు చెప్పారు ఇలా శిక్ష అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాక మళ్ళీ వాడు 2వ వాళ్ళని, మళ్ళీ 3వ వాళ్ళని. సో ఇది ఎంతమందో పిల్లలకి బలైపోతున్నారు ఇలాంటి వాళ్ళకి. ఇలాంటప్పుడు మనం పోక్సో చట్టంలో ఏదైనా మార్పు తేవాలా ఫాలో అప్ గురించి? ఆల్రెడీ ఇందులో ఉందండి. ఎట్లా జరుగుతుంది అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఫస్ట్ వెంటబడుతున్నాడు అన్నాడు. వెంటబడుతున్నాడు అంటే బెయిల్ అంటే ఫస్టే 8, 10, 12కి వీళ్ళే 41A నోటీస్ ఇచ్చేసి సామాన్యంగా చేస్తారు. కానీ మళ్ళీ పదే రెండోసారి చేస్తే అతన్ని అరెస్ట్ చేసి లోపలేస్తారు. అది పదే చేసిన వాళ్ళకి కూడా కోర్టు కూడా వెంటనే బెయిల్ అయితే ఇవ్వదు. అప్పుడు ఏంటి రెమెడీ? అతను లోపల ఉన్నాడు, కేసు అయ్యేంతవరకు లోపలే ఉన్నాడు. ఇన్ కేసు లోపల ఉన్నాడు, మళ్ళీ కేసు రుజువైంది, జైలు శిక్ష అనుభవించాడు, బయటకు వచ్చాడు, చేశాడు, మళ్ళీ లోపలికి వేయడమే. ఇవన్నీ ఈ హిస్టరీ వల్ల, హిస్టరీ ఉన్నవాడిని అసలు వదలొద్దనే చెప్తుంది. మనం అలాగే చేస్తాము. ఇంకా 1-2 మిస్ అయితే అంటే ఇప్పుడు పదే అతను వెంటబడుతుంటే ఆ తల్లిదండ్రులు మళ్ళీ వచ్చి రిపోర్ట్ ఇవ్వట్లేదు. అట్లా ఏదో ఉన్నవే ఇంకా సర్దుబాటు అవుతున్నవే ఇలా అవుతున్నాయి. కానీ లేదు ఖచ్చితంగా ఇది అవుతున్నాయి అంటే ఈ విధంగా. ఇప్పుడు నా దగ్గర ఒకటి 12 ఉంది. అతను ఫస్ట్ 41A నోటీస్ ఇచ్చి రిలీజ్ చేస్తారు. మళ్ళీ వెంటబడుతున్నాడు. అప్పుడు ఏం చేశారు? అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి లోపలేస్తారు. బెయిల్ మీద రాలేదు. అట్లా ఉంటుంది మార్పు. ప్రతి ఒక్కటి చట్టం అయితే ఏర్పరిచిందండి. మనము myself is Radha. నేను ఇంగ్లీష్ ఫ్యాకల్టీ తులసినగర్ రవీంద్ర భారతి స్కూల్ నుంచి వచ్చాను. నేను 8, 9, 10 చెప్తాను మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గుడ్ టచ్ బ్యాడ్ టచ్ చెప్తాము. దట్ ఈస్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ద ఏజ్. దాని తర్వాత ఎవరైనా సరే తెలిసినా తెలియకపోయినా టచ్ చేసినా కూడా, సో అలాంటి వాళ్ళకి మేము ఫస్ట్ పిలిచి అవేర్నెస్ ఇస్తాం. సో అలా చేయకూడదు, టచ్ చేయకూడదు, తెలిస్తే ఇలా బై మిస్టేక్ వెళ్తున్నా కూడా తగిలినా కూడా ఇవాళ రేపు గర్ల్స్ అయ్యో నాకు టచ్ చేసాడని కూడా వాళ్ళ మీద కంప్లైంట్స్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ మేము ప్రిన్సిపల్ అందరూ తీసుకుని వెళ్ళి వాళ్ళని సాల్వ్ చేస్తాము. సో ఇంకా ఫర్దర్గా రాకుండా కూడా పిల్లలకి ట్రైన్ చేస్తాం మేము. ఇద్దరికి మేము సపరేట్గా, గర్ల్స్కి సపరేట్గా, బాయ్స్కి కూడా సపరేట్గా. ప్రశ్న అంటే వాళ్ళ కంప్లైంట్సే ఉంటాయి మేడం ఎక్కువగా. టచ్ గురించి ఇప్పుడు మీరు చెప్పింది కూడా చాలా ఇట్స్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ మేడం. అది కూడా నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత తప్పకుండా మా చిల్డ్రన్స్కి తప్పకుండా మేము ఇన్ఫార్మ్ చేస్తాం. ఇట్స్ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు ఉషారాణి. నేను వాసవ్య మహిళా మండలిలో కృష్ణా డిస్ట్రిక్ట్కి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను మేడం, యాక్సెస్ టు జస్టిస్ ప్రోగ్రాంలో. మేడం రీసెంట్గా ఒక కేసు వచ్చింది మేడం, పోక్సో కేసు. అమ్మాయికి 27 years, కానీ దాంట్లో పోక్సో 4 సెక్షన్ అనేది యాక్ట్ అనేది యాడ్ చేశారు మేడం. అవును మేడం. అమ్మాయి 27 years అంటే చెప్పాను కదా, అమ్మాయి 18 years ముందర ఇన్సిడెంట్ జరుగుతుంది. ఆమె 9th క్లాస్ చదివే దగ్గర నుంచి జరిగిందంటే అందువల్ల అది వస్తుంది. అదే ఇప్పుడు 27 ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి ఫాల్ట్ బయటికి రాలా, ఇప్పుడు చెప్పారు. కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇన్సిడెంట్? 9th అంటే 18 years లోపల. అప్పుడు దీనికి డిలేకి కూడా విక్టిమ్ కి ప్లస్ పాయింట్. ఎందుకంటే ఇలాంటివి ఎవరు కూడా ఓపెన్ గా చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళు లేట్ గా ఇచ్చినా కూడా మనం కన్సిడర్ చేస్తాం. మామూలుగా అయితే డిలే ఇన్ రిపోర్టు ఫ్యాటల్ టు ద కేసు, కానీ ఈ రేటిల్లో కాదు. థ్యాంక్ యూ మేడం. మాకు చెప్పారమ్మా బిహేవియర్ బాగాలేదు ఆల్రెడీ అని. అయితే నేను ఇంకో ఎంఎస్కే మేడం ఇద్దరం కలిపి
మనం సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేసి రచనలు పెట్టి కొంత అమ్మాయికి చేంజ్ వచ్చింది అన్నాక ప్రజ్వల నుంచి రిలీజ్ అయ్యి అమ్మాయి వచ్చింది, డైలీ స్కూల్కి వెళ్తుంది. రీసెంట్గా మళ్ళీ మా ట్రాన్స్ఫర్ అవ్వక ముందు అయిన ఇష్యూ ఏంటంటే ఒక 2 పిల్లల తండ్రితో ఆ అమ్మాయి ఒక రూమ్లోకి వెళ్ళింది. అక్కడ అంటే 2 ప్రైవేట్గా ఉన్నారు. అప్పుడు ఇది కేసు అనేది ఆ 2 పిల్లల తండ్రి మీద కట్టారు, ఈ అమ్మాయి మీద ఏమీ లేదు. ఈ అమ్మాయి ఏమో నా ఇష్టంతోనే వెళ్ళాను అని ఉంటుంది. మనం చేయాలి. ఈ పాయింట్ నేను నిజంగా మర్చిపోయాను. వెరీ థ్యాంక్ యూ అమ్మ, గుర్తు చేశారు. మాకు వచ్చి మేడం చెప్పండి ఒక్క నిమిషం. ఎందుకంటే ఈ యాక్ట్లో 18 ఏళ్ల లోపు అమ్మాయి నా ఇష్టపూర్వకంగా పోయాను అన్నా కూడా కుదరదు. ఎవరైతే అవతల వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీదే కేసు తీసుకుంటారు. మీరు సినిమా కోర్టు సినిమాలో చెప్తారు, దాంట్లో అది గుర్తుంది కదా. నేను అనుకున్నాను నిన్న ఇది కూడా చెప్పాలని, మర్చిపోయిన అమ్మాయి బాగా గుర్తు చేసింది. అది నిజంగా 18 ఏళ్ల లోపల అమ్మాయి కన్సెంట్ ఈజ్ నాట్ ఏ కన్సెంట్ ఈ యాక్ట్లో. ఆ అమ్మాయి నేనే ఇష్టపూర్వకంగా పోయినా కూడా అంటే ఆ అమ్మాయికి చట్టం ఏమనుకుంటుంది, 18 ఏళ్ల అమ్మాయికి ఆ అమ్మాయికి అవగాహన లేదు కాబట్టి అమ్మాయి తెలియగా ఇచ్చింది కాబట్టి అయినా నువ్వు అవతల వ్యక్తి నువ్వు ఎందుకు చేయాలని అతన్నే నేరం కింద అతని మీదే కేసు పెడతారు. ఈవెన్ మీరు చెప్పినట్టు ఇప్పుడు దీని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. 16 ఏళ్ళకి చేయండి, 18 ఏళ్ళు కాదు అమ్మాయిది ఏజ్ లిమిట్. ఎందుకంటే ఇదిగో మీరు చెప్పినట్టు 13 ఏళ్ళ నుంచి చాలా మంది బాగా ముదిరిపోయేలా చేస్తున్నారు. వాళ్ళకేం అవగాహన లేకుండా ఏం లేదంటే సుప్రీంకోర్టు ఒప్పుకోవట్లేదు. నో, 18 ఇయర్స్ ఇస్ ద ఏజ్ లిమిట్. 18 ఇయర్స్ లోపల ఇది చాలా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మొన్న కూడా ఇచ్చారు పేపర్లో, మీరు చూసుంటారో లేదో, 18 ఏళ్ళు లోపల చూడాల్సిందని రిజెక్ట్ చేశారు. కానీ ఒక అడ్వకేట్ గారు, ఆయన మెయిన్ చాలా ప్రెసిడెంట్ ఎవరో, ఆయన మళ్ళీ వెళ్ళి చెప్పారు 18 కాకుండా 16కి మార్చండి అని. లేదు, నో, నాట్ అట్ ఆల్. 18 ఇయర్స్ లోపల అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా సరే కన్సెంట్ కాదు, కిందకి తీసుకోవడానికి లేదు మేము కోర్టు వాళ్ళు. మేడం ఆ పాపని మనం ఏమి ఇంకా చేయడానికి ఇంకా జనరల్ ఆ అమ్మాయిని మేము మార్చాలి అంటే ఇంకా చాలా పెద్ద పని కదా అది. అంటే అమ్మాయి ఆల్రెడీ తెలిసి తెలియకే, ఆ వయసులో ఏం తెలియక తర్వాత ఎప్పుడో ఇదవుతుంది. కానీ ఆ అమ్మాయికి మీరు ప్రత్యేకమైన కౌన్సిలింగ్స్ ఇలాంటి మహిళా మండలంలోనో ఎక్కడో పెట్టడము, కొద్ది రోజులు మళ్ళా హోమ్లోనే పెట్టడము పెడుతూ సైకాలజీ వాళ్ళు వస్తారు కదా మీ దానికి, వాళ్ళతో డైలీ అమ్మాయి క్లాస్ ఇప్పించాలి. అమ్మాయిలో చాలా చేంజ్ రావాలి. ఇలాంటి కేసు నా దగ్గర కూడా ఉంది. వచ్చిన తర్వాత ఓపెన్గా చెప్పారు ఓపెన్ కోర్టులో. ఆ అమ్మాయి ఆల్రెడీ 2-3 వెళ్ళిపోయింది. ఆ అక్యూజుడు కూడా అసలు నేను బాధితుడిని, నన్ను అక్యూజుడు చేశారు ఇదని కూడా గోల పెట్టారు. కానీ ఏమో అమ్మాయి ఈవెన్ సాక్ష్యం చెప్పడానికి కూడా రాలేదు ఆఖరికి. అట్లా ఉన్నారు 1-2 ఉంటారు. ఇంకో కేసు మేడం, చైల్డ్ మ్యారేజ్ జరిగింది మన వాసవ్య మహిళా మండలి వాళ్ళ హెల్ప్తోనే, మేడం గారి హెల్ప్తోనే. ఆ కేసు అయితే అంటే పెళ్లి జరిగింది, బట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫస్ట్ నైట్ అనేది జరగల. అయితే ఆ పాపను తీసుకెళ్ళి సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేసి పాపను తీసుకెళ్ళి ప్రజ్వలాలు పెట్టాము. ఆ తర్వాత లోపు అమ్మాయి 16 ఇయర్స్ ఉంటాయి. అయితే 10th చదువుతోంది. ఇప్పుడు బిహేవియర్ బాగాలేదని పెళ్లి చేస్తారు. సో అయితే ఆ పాపని ఇప్పుడు మళ్ళీ ఆ పెళ్లి రద్దు చేసుకోవడానికి ఉంటుందా లేదా తర్వాత 18 ఇయర్స్ నిండిన తర్వాత వెళ్ళొచ్చా? ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ అండ్ హెచ్ఎం యాక్ట్ ప్రకారం వితిన్ 1 ఇయర్ లోపల సెక్షన్ 12. ఎందుకంటే ఏజ్ అమ్మాయి 18 ఇయర్స్ కూడా రాకముందరే పెళ్లి చేశారు కాబట్టి అమ్మాయి ఏజ్ ప్రూఫ్ పెడుతూ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అబ్బాయి ఏజ్ కూడా ఇక్కడ అబ్బాయి కూడా వేసుకోవచ్చు. అబ్బాయి వాళ్ళు ఎట్లా వేస్తారంటే మాకు చెప్పలేదు 18 ఏళ్ళు అని చెప్పి చేశారు, మా దగ్గరకు వచ్చి నేనేం చూస్తున్నాం కాబట్టి ఈ పెళ్లి అనేది అసలు వర్తించదు, రద్దు చేయాల్సిందని చేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. గౌరవనీయులు పెద్దలందరికీ మరియు ఇచ్చేసిన మీ అందరికీ మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా కీర్తి మేడం చాలా చక్కని ప్రోగ్రాం పెట్టారు. అడగండి అని వాళ్ళు అడగటం కాదు, ప్రతి ఒక్కరు హృదయంలో గొంతులో ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇక్కడ అడగడానికి మనం భయపడితే ఈ పని చేయడానికి అనర్హులమే. సో థ్యాంక్ యూ మ్యామ్. పోక్సో యాక్ట్ గురించి మేము ఎవ్రీ ఇయర్ బేటీ బచావో బేటీ పడావో, చైల్డ్ మ్యారేజ్ యాక్టు, పోక్సో యాక్టు, గుడ్ టచ్ బ్యాడ్ టచ్, అన్నిటి గురించి మేము
అవేర్నెస్ ఇస్తున్నాం మేడం. రీసెంట్గా పోయిన వారం రాజీవ్ నగర్లో ఒక స్కూల్లో చైల్డ్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ పెట్టాం. మన విఎంఎం స్టాఫ్ కూడా వచ్చారు, హృదయ రాజన్న గారు. అక్కడ హెడ్ మాస్టర్ గారు భయపడుతున్నారు. ఏంటంటే ఒక అమ్మాయిని అప్రిషియేషన్ చేశాము, ఇంకొక అమ్మాయిని జస్ట్ ఈ భుజం మీద తట్టి నెక్స్ట్ టైం నువ్వే ఫస్ట్ రావాలన్నాము. నా ముందు ఈ అమ్మాయిని పొగిడారని ఈ అమ్మాయి నేనే పోక్సో కేసు పెడతానని హెడ్ మాస్టర్ భయపెడుతున్నాడు. ఆయన మమ్మల్ని అడుగుతున్నాడు, సార్ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మేమే చెప్పాము, పోక్సో కేసు గురించి మేమే చెప్పాము, ఈరోజు మా మీదే అది ప్రయోగిస్తున్నారు, దీనికి ఏమైనా విరుగుడు ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు. అమ్మాయి ఇక్కడే చెప్పిందని కాదు కదా సార్, ఎస్, అంత చుట్టుపక్కల అంత కొరాబరేషన్ అంటారు, కొరాబరేషన్ అనేది కాదు. ఓన్లీ విక్టిమ్ సోల్గా చెప్పిన దాని మీద శిక్ష వేస్తాం, కానీ డెమనర్ ఆఫ్ ఎవిడెన్స్ నేను కనుక్కోగలను. ఆ అమ్మాయి నిజంగా చెప్తుందా అబద్ధంగా పెట్టిన కేసులు అలాంటివి కూడా పోతాయి. ఇగో ఇలాంటివి ఎందుకు అక్విటల్ అవుతున్న వాటిల్లో కూడా ఇవి కొన్ని కారణాలు అయితే అవి కొద్దిగా కనపడుతున్నాయి మా పోక్సోలో. ఎందుకంటే పోక్సో అనేది కావాలని అయితే ఏ తల్లిదండ్రులు అమ్మాయి మీద అలా చెప్పరు కాబట్టి ఇలాంటివి రేర్గా 1-2 కేసులు ఏదో వాళ్ళు ఎట్టయినా సరే పెళ్లి చేయాలనో లేకపోతే ఇప్పుడు దాంట్లో ఒక 5% ఇలాంటివి వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకో క్వశ్చన్ అడగొచ్చాను. అడగండి. నేను అబ్జర్వేషన్ హోమ్ ఫర్ బాయ్స్లో కౌన్సిలర్ మేడం, డీసీపీ నుంచి వెళ్తున్నాను. చాలా పోక్సో కేసులో పిల్లలు రావడం జరుగుతుంది, కానీ వాళ్ళ పోక్సో కేసు జూనియర్ పోక్సో కేసు గురించి వాళ్ళకి తెలియదు. ఒకటి ఎందుకు తెచ్చారో కూడా తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పని చేసుకొని డైలీ వేజెస్గా ఉండేవాళ్ళు, అవగాహన లేదు. ఇలానే వీళ్ళకి ఏదో టెస్ట్లకి తీసుకొని పోతారు, ఆ టెస్టులు జరగవు. మేడం చాలా వాళ్ళకి శిక్ష వేసిన ఒకవేళ వాళ్ళు ఉండాల్సిన టైం కంటే ఎక్కువ ల్యాక్ అవుతుంది. ఫస్ట్ చెప్పాను కదండి, లైఫ్ ఇదైపోతుంది అబ్బాయిలు కూడా, అందుకే మేము చెప్తున్నాము అనేది. అబ్బాయిలు తెలియకపోవడం అంటే పోక్సో యాక్ట్ యొక్క తీవ్రత తెలియకపోవచ్చు, కానీ ఎక్కడో దగ్గర మిస్టేక్ చేస్తేనే అక్కడ దాకా వెళ్తారు. ఇది ఇప్పుడు నేను ఒక గ్యాంగ్ రేప్ కేసు చేస్తున్నాను. జువనైల్స్ ముగ్గురు జువనైల్స్ రేప్ చేశారు. జువనైల్స్ అమ్మాయి కూడా 13 ఏళ్ళు 12 ఏళ్ళు, అది కేసే కదా. ఇంకొక విషయం ఏంటంటే అబ్జర్వేషన్ హోమ్లో ఉన్నారంటున్నారు కాబట్టి ఆ అబ్బాయి కూడా 18 ఇయర్స్ బిలో ఉన్న అబ్బాయిని ఈ విధంగా ఏం శిక్షకు తీసుకొచ్చి అలా ట్రీట్ చేయరు. జువనైల్ కోర్టులో చేస్తారు, దానికి ప్రత్యేకమైన కోర్టు ఉంది. ఆ కోర్టులో కోర్టు మాదిరి ఉండదు, అట్మాస్ఫియర్ కూడా. వాళ్ళని కూడా సైకాలజిస్ట్ వచ్చి రోజు వాళ్ళని మార్చడానికి చూస్తారు. శిక్ష కూడా 302 అయినా సరే చాలా ఫ్రెండ్లీగా జరుగుతుంది. మ్యాక్సిమం విధవకపోతే పంపిస్తాం. రెండోది శిక్ష విధైనా కూడా అబ్బాయిని ఆ హోంలోనే అక్కడ పెడతారు, అంటే జైల్లో పెట్టరు. 18 ఏళ్ళు నిండిన తర్వాతే చేస్తారు, అట్లా ఉంటుంది. కానీ అదే అబ్బాయిల్లో కూడా అవగాహన అనేది కంపల్సరీ రావాలి. ఇది చేస్తే తప్పు, తప్పు చేస్తేనే కదా ఆ సెక్షన్ ఏవైతే ఉన్నాయో అట్రాక్ట్ అయితేనే కదా అబ్బాయి అక్కడ దాకా వచ్చాడు. రేపనే కాకపోయినా కొన్ని వెంట పడుతున్నాడేమో అమ్మాయిని, లేదా నిజంగానే అమ్మాయి కూడా ప్రేమించుండొచ్చు. కానీ ఇక్కడ 18 ఏళ్ళలోపు అమ్మాయిని కన్సెంట్ కింద తీసుకోకూడదు కదా, మరి ఎప్పుడు అవతల వ్యక్తే కదా మరి అది. అందువల్ల అలా జరుగుతుంది. అందుకే మీరు వెళ్తున్నారు కాబట్టి మీరు అవగాహన అనేది ఇచ్చి ఇట్లాగే స్కూల్స్లో కూడా ఇవ్వండి. 15-16 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి. మేము వెళ్ళిన దగ్గర ఇస్తుంటే ఒక 40% తగ్గింది అనుకుంటున్నాను. నాకైతే చెప్తున్నారు రిపోర్ట్లు, మేడం మీరు ఇలా చెప్పినందువల్ల నేను కోర్టులో కూడా చెప్తున్నాను, చాలా వరకు అమ్మాయిలు ముందుకు వెళ్ళట్లేదు అనేది విన్నాను. అది చూడాలి. చివరిగా క్వశ్చన్ మ్యామ్, 4వ తరగతి చదువుతున్న పిల్లలు 5వ తరగతిలోకి వచ్చారు. ఈ 2 అబ్బాయిలే మన అబ్జర్వేషన్ హోమ్కి వచ్చారు మేడం. చిన్న పిల్లలు. ఏం చేశామంటే రేప్ చేశాను సార్ అన్నారు మేడం. అసలు వాళ్ళకి తెలీదు రేప్ ఎలా చేసేవారని అందరూ అడుగుతున్నాం మేడం. నవ్వు వస్తుంది, చిన్న పిల్లలు కదా. ఏమో సార్ మేము అది చేసామంట తెచ్చారు. అది యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పెద్దలు పొలిటికల్గా నువ్వు వెళ్ళి రాజకీయాల్లో రాకూడదు, నీకు ఒక 5 లక్షలు ఇస్తాము, నువ్వు ఆగిపోవాలి, మేము వెళ్తామంటే వీళ్ళు ఓకేనే డబ్బులు తీసుకొని ఈయన వెళ్ళి నామినేషన్ వేసాడు. ఆ కక్షతో స్కూల్లో వీళ్ళు ఈ మొక్కలు నాటేటప్పుడు వాళ్ళ అమ్మాయికి జస్ట్ ఏదో కొంచెం కట్ అయింది మేడం. అక్కడ ఎవరెవరు ఉన్నారని కొనుక్కొని ఈ పిల్లలు కూడా అక్కడ వాటర్ పోస్తూ ఉంటే
ఈ పిల్లలు ఏదో చేశారు అన్నట్టుగా ఇలా కూడా పోక్సో యాక్ట్ని వేరే విధంగా మనం పోక్సో యాక్ట్ గురించి నిజంగా జరిగిన వాటి గురించి చెప్పుకుంటాం. ఇవన్నీ ఇంకా ఇలాంటివి మనం ఎలా చేయాలి? ఇది నా క్వశ్చన్ కాదు, అది ఏసీపీ గారు చూడాలి. నేను నిజంగా పోక్సో యాక్ట్ జరిగితే ఎలా చేయాలి, ఎలా చేయకూడదు అనే దానికి ఇలాంటివన్నీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయింది మీరు చెప్పిన ప్రకారం అయితే, లేదా ఇంకోటి అది వేరే సమస్య, అది పోలీసు వారే కాబట్టి పోలీసు వారు దాని ప్రకారం నేషనల్ ఎన్సిపిసిఆర్ మీ అందరికి తెలిసింది. ఎన్సిపిసిఆర్ గైడ్ లైన్స్లో మార్చేసి మన పోక్సో దాని కింద వచ్చే పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ మెంటల్ హెల్త్ సపోర్ట్ కానీ సైకోసోషల్ సపోర్ట్ కానీ పిల్లల రీహాబిలిటేషన్ కానీ లీగల్గా వాళ్ళకి ఏ రకమైన గైడ్ లైన్స్ ఫాలో అప్ చేయడం గురించి కానీ కాంపెన్సేషన్ గురించి ఫాలో అప్ చేయడం గురించి ఇవన్నీ వాసవ మహిళా మండలి కూడా పార్ట్ ఆఫ్ ఇట్ ఇన్ దిస్ ప్రాసెస్ విత్ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్. దీంట్లో మన స్టేట్లో ఇంకా దీనికి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అందాము. మన ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఫార్మేషన్ లెవెల్లో ఉంది అది. దానిలో ఎలా తీసుకోవాలి, రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, తర్వాత రెమ్యూనరేషన్ ఎలా ఇవ్వాలి. ఎందుకంటే ఎన్సిపిసిఆర్ అప్పుడు ఇచ్చినప్పుడు ఏమని ఇచ్చిందంటే ఇంత రెమ్యూనరేషన్ అనేది స్టేట్ నిర్ణయించుకోండి పర్ కేసు పర్ సపోర్ట్ పర్సన్ అని. అందుకని మన స్టేట్ గవర్నమెంట్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది అప్పుడు మనకి కోర్టు నుంచి కానీ లేకపోతే గైడెన్స్ ఇస్తారన్నమాట. మీరు సపోర్ట్ పర్సన్ అపాయింట్ చేయండి ఈ పర్సన్కి అని చెప్పేసి దాని ప్రకారం మనం వెళ్దాం. ఎందుకంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ డేస్ ఆర్ ఎ మంత్. వీఆర్ ఆల్సో పర్సూయింగ్ ఆన్ ఇట్ వాసవ మహిళా మండలి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నేను చూసినప్పుడు మాకు ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చిన భవానీ గారికి అట్లాగే ఏసీపీ గారికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే మనం ఎంతో పనిచేస్తూ ఉన్నా కూడా అందరం కలిసి పనిచేసేటప్పుడు చిన్న చిన్న హికప్స్ ఉంటూ ఉంటాయి. మనం షంటింగ్ ఉంటూ ఉంటుంది. ఒక ట్రైన్ ఎలా ఉంటుంది, ముందుకెళ్తుంది వెనక్కి వస్తూ ఉంటుంది. సో అలాగే మనం కూడా చిన్న చిన్న షంటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అందరం ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మనం పనిచేస్తే కనుక ఇంకా బాగుంటుంది అని చెప్పే అభిప్రాయంతోనే ఇక్కడ మనం డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ని పిలిచాం, అదర్ దాన్ ఎప్పుడు రెగ్యులరే కాకుండా. సో ఇట్స్ ఎ వైడ్ ఓపెన్. ఇప్పుడు మనకి అందరం ఎలా కలిసి పని చేయాలి అనే దాని మీద ఇప్పుడు ఒక్కసారి ఒక చిన్న మా ఆర్టిజాన్స్ దగ్గర నుంచి మేము ఇక్కడ కలంకారీ ఆర్టిజాన్స్ని ప్రమోట్ చేస్తున్నాము. కప్పలతోటి ఆకులమనాడ పోలవరం గ్రామాల్లో వాళ్ళు నేసిన బట్టతో వాళ్ళు అక్కడ వెజిటబుల్ డైస్ ప్రింట్ చేస్తారు. ఈ చిన్న దీన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.